లూకాసు సువార్త 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఘనత వహించిన థెయోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనక ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్నా. నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. ఆగుదాం. ఎన్ని క్రిస్మస్లు చేస్తారో నాకు తెలియదు కానీ, ఎన్ని క్రిస్మస్లకి మీరు హాజరయ్యారో నాకు తెలియదు కానీ, మొదటి క్రిస్మస్ యొక్క సందేశాన్ని, మొదటి క్రిస్మస్ యొక్క సందర్భాలు మనం చదువుతున్నప్పుడు ఇప్పుడున్న అంబరాలు సంబరాలు కనబడు. బాధలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. కొత్త వస్త్రాలు కాదు కదా, సరి అయిన పొత్తుగుడ్డలు లేని పరిస్థితులు ఉన్నాయి. మొట్టమొదటి క్రిస్మస్ చదువుతుంటే అమాయకుల యొక్క ఆర్తనాదనాలు ఉన్నాయి. మొట్టమొదటి క్రిస్మస్ చూస్తుంటే ఈరోజు క్రిస్మస్ వేదికల మీదకి వస్తున్న రాజకీయ అయ్యంగార్ల ప్రస్తావన ఆ రోజు లేదు. అవమానంతో నిండిపోయిన జీవితం ఉన్నాయి. అలాంటివి జరిగాయా నిజంగానే? ఆ రోజు కాకిల్లా పొడి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు కూడా 2000 సంవత్సరాల సంఘ చరిత్ర నడుస్తున్నా, నా సౌండ్ కొంచెం తగ్గించండి. 2000 సంవత్సరాల సంఘ చరిత్ర నమోదు చేయబడి, చదువులు లేని సమాజానికి చదువులు నేర్పించి, వైద్యం లేని ఈ సమాజానికి వైద్యం నేర్పించి, బట్ట కట్టుకోవడం రాక, మాట్లాడడం రాక, భాషా సంస్కృతి తెలియక కొట్టిమిట్టాడుతున్న ఈ ప్రపంచానికి అనేక సంస్కృతులు నేర్పిస్తూ ఆ నాగరికులను కూడా నాగరికులను చేసి సమాజాన్ని ఒక నాగరికతలో నడిపించడానికి అనేక మిషనరీలు త్యాగం చేసింది. దేనిని బట్టి అంటే క్రీస్తు యొక్క ప్రేమను బట్టి. అలాంటి క్రీస్తు ప్రేమను బట్టి వైద్యులు వాళ్ళ వైద్య వృత్తిని పెట్టుబడిగా పెట్టారు. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాన్ని సమాజానికి దారాదత్తం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు. స్త్రీ వేరు, పురుషుడు వేరు. స్త్రీలు ఎప్పుడు ఇంట్లో ఉండాల్సిన వారే, స్త్రీ ఎప్పుడు ఎన్నిక లేని వారని గొడ్డ సమాజంలో అడ్డగోలు నాగరికతలు నేర్పించినప్పుడు, తన భర్త చనిపోతే సిద్ధమంటల మీద కాల్చేయాలని విష సంస్కృతిలో మన దేశం కొట్టిమిట్టాడుతున్నప్పుడు రాత్రికి రాత్రే విలియం కేరీ భారతదేశంలో నిలబడి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారిని స్నేహితులుగా చేసుకొని రాత్రికి రాత్రే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇదిగో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని, ప్రతి ఒక్కరు బ్రతకాలని, స్త్రీ అని పురుషులని వేరు కాదు, అందరూ సమానమని, చిన్నపిల్లలు ఆడపిల్లలు పుట్టారని మర్రి చెట్లు గట్టి చంపేయకూడదని సమాజానికి ఒక నూతన వరవడి తీసుకొచ్చిన వైను మన సంఘ చరిత్రలో ఉంది. ఇలాంటి చరిత్ర, ఇలాంటి త్యాగాలు, ఇలాంటి త్యాగపూరితమైన వ్యక్తులు దేన్ని బట్టి చేశారే ఇంత త్యాగం మీరంటే క్రీస్తు ప్రేమను బట్టి. కానీ విడ్డూరం ఏంటి చెప్పనా? ఆ క్రీస్తుని ప్రేమను బట్టే మేము ఎంత త్యాగం చేసి సమాజం కొరకు మా ప్రాణాలు పణంగా పెట్టాము, వాటిని తునప్రాయాలుగా పెంచామని వాళ్ళ సాక్ష్యాలు, జీవిత వృత్తాంతాలు రాయబడితే తగునమ్మా అని కొంతమంది తయారయ్యి ఏమన్నారంటే అసలు యేసుప్రభువే పుట్టలేదన్నారు. తయారయ్యారు ఈ మధ్య కొంతమంది. యేసుప్రభుకి జాగ్రఫికల్ ఎవిడెన్స్ లేదట, హిస్టారికల్ ఎవిడెన్స్ లేదట, ఆయన పుట్టుకుని కూర్చున్న ఉదంతాలు లేవట. మరి ఏమున్నాయట? ఏల తాతయ్యే ఉన్నాయంట. యేసుప్రభుకి ఆధారాలు లేవట. ఇలాంటి దిక్కిమాలిన, తెరమాలిన, పనికిమాలిన, ఇలాంటి గాలివాటపు మాటలు సమాజంలో వస్తాయని తెలిసే దేవుడు ఆ రోజు మేధావుల్ని ప్రేరేపించి వాక్యాలు రాయించాడు. విత్ ఎవిడెన్స్, సాక్ష్యాలతో సహా రాయించాడు. ఆ సాక్ష్యాలతో ముడిపడిన గ్రంథాలు అనేకమైన పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. ఆ పుస్తకాల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది లూకాసు సువార్త. ఏముందో లూకాసు సువార్త? ఏం చెప్తున్నాడు? ఇదిగో రాస్తున్నారు, డిఫెన్స్లో మాట్లాడుతున్నారు. ఇదిగో గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్. అంటే కోర్టులో వాదిస్తున్నప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్లో ఆయన తేలుస్తున్న మొట్టమొదటి రిఫరెన్స్ ఏంటి చెప్పిన? ఇవి జరిగాయి, ఇవి ఖచ్చితంగా జరిగాయి, ఇవి జరగలేదన్నవాడు ఎవడో లేడు, జరిగాయి.
ఎలా జరిగాయి? ఇదిగో ఘనత వహించిన థెయోఫిలా అన్నాడు. ఎవరు థెయోఫిలా? ఊరికే వాడరు ఎవరికి పడితే ఆ పదాలు. క్రిస్మస్ వర్తమానం అనగానే మనం ఏమనుకున్నామంటే వచ్చాము, వెళ్ళాము, కేక్ కట్ చేసుకున్నాం, తల మొక్క తినేసి వెళ్ళిపోయాం అనుకున్నాం. అదేనా క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే మనం ఏమనుకుంటే బయట వాళ్ళకి పండుగలు ఉన్నాయి, మనకు కూడా పండగ లేకపోతే బాగుదని మన పెద్దోళ్ళు పండగ పెట్టారనుకుంటున్నారు. అదే మీ పండగ అంటే? పండగ అంటే ఎగరడం కాదు, పండగ అంటే సంబరం కాదు, పండగ అంటే బయట వాళ్ళు చేసుకుంటాం అడావిడి కాదు, బయట వాళ్ళు అనుకుంటారు పొంగడాలు, గారెలు, అది కాదు. వండుకుని మనమే తినడం ఇది కాదు పండగ అంటే. వాళ్ళ పండగలకి సంబరాలు ఉన్నాయి, మన పండగకి పరమార్థం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఒక మెసేజ్ ఉంది సొసైటీకి, ఒక సమాజానికి, ఒక నిలువెత్తు సాక్ష్యం ఉంది. ఆ సమాజానికి ఇది ట్రూత్ రా అబ్బాయి, ఇది నిజం రా అబ్బాయి, దేవుడు దీనుడుగా ఇళ్లలోనికి వచ్చాడు అనడానికి ఇది సాక్ష్యం రా అబ్బాయి అని క్రిస్మస్ వేదికల మీద నుంచి మన సంఘాలు, నాయకులు గొంతెత్తి అరవాలి. అరుస్తున్నారా? ఏమైంది చెప్పినారు? రాను వాళ్ళ పండగలాగా మన పండగ తయారైంది. నేను క్రిస్మస్ చేయొద్దు అనట్లేదు, క్రిస్మస్కి వ్యతిరేకని కాదు, క్రిస్మస్ మెసేజ్ చెప్పొద్దని అనట్లేదు. చేద్దాం, క్రిస్మస్ చేద్దాం, కానీ బ్రైట్గా, మీనింగ్ఫుల్గా క్రిస్మస్ చేద్దాం. వాక్యానికి ప్రథమ స్థానం ఇద్దాం. జీడిపిక్కల లాంటి సుఖపాటలకి తక్కువ ప్లేస్ ఇద్దాం. బయట ఎగురుతున్నారు కదా చాలామంది, జీడిపిక్కలు జీడి గింజలని. మనోళ్ళు ఏమన్నారు? వాళ్ళు జీడిపిక్కలు అన్నారు. మనోళ్ళు ఏమన్నారంటే సుక్క పుట్టింది, అక్కడ ఇక్కడ సుక్క, అక్కడ పెక్క, సేమ్ బీటు, సేమ్ స్టెప్లు నడుతున్నారు. చిన్నపిల్లలు వేశారు, వెరీ గుడ్. అది పెద్దోళ్ళు వేస్తే, ఇప్పుడు వయసుకు వచ్చిన చెల్లెళ్ళు ఉన్నారు నడుతున్నారు, ఒకవేళ వేస్తే వెళ్ళిపోయి నా ముందే ఎక్కండి. వయసుకు వచ్చిన ఆడపిల్లలు చెల్లెలు చాలామంది ఉన్నారు, నడుతున్నాను, వేస్తే అందరూ యోసేపులు అంటలు కూర్చున్నారు. ఇక్కడ నడుతున్న వయసులో ఉన్న ఆడపిల్లలు వేసి నడుతున్నారు. ఒక మీనింగ్ఫుల్గా ఉందాం. చిన్నపిల్లలు వేసిన ఒక యాటిట్యూడ్, ఒక మీనింగ్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. కానీ వయసులో ఉన్న చెల్లెళ్ళు, వయసులో ఉన్న పెద్దవారు వేస్తే సొసైటీకి మనం ఏం చూపిస్తాం? అందుకే మనం చూపించవలసింది చూపించట్లేదు కనుక ఇది ఒక పండుగ అనుకుంటున్నారు. మనం చెప్పాల్సింది చెప్పట్లేదు కనుక ఇది ఒక ఫెస్టివల్ అనుకుంటున్నారు. మనం చెప్పాల్సింది ఏంటంటే జీసస్ యొక్క పుట్టుక వాస్తవం రా అబ్బాయి అని చెప్పాలి. ఆ చెబుతున్న దానికి ఎవిడెన్స్ ఉన్నాయి. ఘనత వహించిన థెయోఫిలా, ఘనత గ్రీకుల పదాన్ని ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. ఎవరికి వాడతారు ఆ ఘనత అనే పదం తెలుసా? ఆఫీసర్స్కి వాడతారు, అధికారులకి వాడతారు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఘనత వహించిన థెయోఫిలా అంటే రోమా అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక క్యాడర్లో సుపీరియర్ ఆఫీసర్స్గా ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్కి వాడే పదాలే చెప్పండి ఘనత. అంటే ఇప్పుడు చెప్పండి, ఇందుకే లూకా గారు ఎవరు? యూదుడు కాదు. లూకా గారు ఎవరు? ఇశ్రాయేలు కాదు. లూకా గారు ఎవరు? 12 మంది శిష్యులు అక్కడ కాదు. లూకా గారు ఎవరు? నడుతాను అసలు ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన కాదు. లూకా గారు ఎవరు? ఒక గ్రీకు పౌరుడు. గ్రీకులు ఎలాంటి వాళ్ళు? ఈ సమాజానికి గణితం నేర్పించిన వాళ్ళే, లెక్కలు. గ్రీకులు ఎవరు? మెటీరియల్ కోసం, అంటే పదార్థం కొరకు మాట్లాడింది వాళ్ళే. ఆస్ట్రానమీ అంటే ఏంటో మాట్లాడింది వాళ్ళే, ఆస్ట్రాలజీ అంటే ఏంటో మాట్లాడింది వాళ్ళే. 1-2 కాదు, అనేక విషయాలు మాట్లాడింది వాళ్ళే. వాళ్ళు పెట్టింది ద గ్రేట్ అలెగ్జాండర్ వచ్చిన తర్వాత హెలెనిజం అనే ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఈ సమాజానికి మేధాతత్వం నేర్పించింది వాళ్ళే. అలాంటి మేధావులు, వాళ్ళకి ఫిలాసఫీ తెలుసు, వాళ్ళకి గణితం తెలుసు. వాళ్ళు పక్కాన్న ఏదన్నా నమ్మాలంటే, పట్టాన్న ఏదన్నా నమ్మాలంటే వాళ్ళకి రీజనబుల్ లాజిక్ ఉండాలంటే ఇతడు గ్రీకు పౌరుడు, పైగా బాగా చదువుకున్నవాడు. పైగా చదువుకున్నవాడే కాదు, ఆయన ప్రొఫెషన్ ఏంటో మనకు తెలుసు, డాక్టర్ గారు ఆయన. అంటే ఈ సువార్త రాస్తుంది ఖాళీగా కూర్చున్న కవి కాదు. ఈ సువార్త రాస్తుంది ఎవరో దారిన పోయే దానేగడ కాదు. ఈ సువార్త రాస్తుంది ఎవరంటే నాకు ఇలా అనిపిస్తుందండి, నాకు రాయాలనిపించిందని రాసేసినాడు కాదు. ఈ సువార్త రాస్తుంది ఎవరంటే సమాజం మీద, చదువు మీద, వైద్యం మీద, మతాల మీద, అన్నాటి మీద అవగాహన ఉండి దర్యాప్తు రాసిన గొప్ప సువార్తికుడు చెప్పండి, లూకా గారు. అందుకని అంటున్నాడు థెయోఫిలా అంటే ఎవరు? రోమన్ గవర్నమెంట్లో, రోమీల ప్రభుత్వం కింద ఒక అధికారి. మీరెట్టా చెప్పగలరని మీరు నన్ను అడిగితే బైబిల్లో ఈ పదాలు ఉన్నాయి. ఒకసారి చూస్తారా? ఒక లుక్కి చూద్దాం రండి ఒకసారి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 26వ వచనం చదవండి టకటక ఎవరైనా.
మహాఘనత వహించిన అధిపతి అయిన మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్స్ అడుగుతున్నాను. ఫెలిక్స్ అనేవాడు ఎవరండి? రోమా ప్రభుత్వం కింద ఫెలిక్స్ అనేవాడు ఎవరు? ఇది గవర్నర్. గవర్నర్కే వాడతారు ఏమని? ఘనత అని. మరొక పదం చూడండి, అదే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 3వ వచనం. అదే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 3వ వచనం. మహాఘనత వహించిన, మళ్ళీ ఆయనే అంటే వాళ్ళని ప్రస్తావిస్తున్నప్పుడు ఏమని, ఆఫీసర్స్ని గవర్నర్స్ని ప్రస్తావిస్తున్నప్పుడు రోమా అధికారుల్ని ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడు ఏమని వాడతారంటే ఇదిగో మహాఘనత, ఘనత. మరో పదం చూడండి, అదే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 25వ వచనం. అదే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 25వ వచనం. మహాఘనత వహించిన ఫేస్తు. ప్రతిసారి గవర్నర్స్ని ఏమంటున్నా చెప్పండి? మహాఘనత. ఇప్పుడు మీకు అర్థమైతే ఘనత వహించిన థెయోఫిలా అంటున్నాడంటే ఈయన ఎవరన్నమాట? థెయోఫిలా అంటే రోమా ప్రభుత్వంలో ఒక అధికారి అన్నమాట. ఆ అధికారికి సువార్త రాస్తున్నాడు ఎవరు చెప్పాలి? లూకా గారు. ఏమని? నిన్ను అడ్రస్ చేస్తూ నీకు 2 అడ్రస్ పెడుతూ ఇదిగో ఏదైతే ఉందో ఫ్రమ్ టు ఏదైతే ఉందో నిన్ను చూపిస్తూ ఈ సొసైటీకి నేను ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. ఇవి జరిగాయి. ఎందుకంత అర్జెంటుగా రాయాల్సి వచ్చింది అంటే దాని అర్థం అప్పటికే యేసుక్రీస్తు వారిని గురించి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఇంకా కొంతమంది ఉన్నారు, కొన్ని మత పార్టీల నుంచి లేచిన వారు అప్పటికే యేసుక్రీస్తు వారిని గురించి చెడ్డ వార్తలు ప్రచారంలోకి తీసుకొచ్చారా లేదా? తీసుకొచ్చారు. ఏమన్నారు? ఆయనను వంచకుడు అన్నారు. ఆయన ఏమన్నారు? శిష్యులు ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారు అన్నారు. మరికొంతమంది ఏమన్నారు? సైనికులు నిద్రపోతుండగా ఆయన నిద్రపోతుంటే శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అన్నారు. కొంత స్టోరీలు బయటకు వచ్చినాయి. ఆ స్టోరీలు ఏంటంటే యేసుప్రభు వారికి అట గాయాలు తగిలిసారు, స్పృహ కోల్పోయాడట, చనిపోయినట్టు యాక్టింగ్ చేసేటట, అందరు నిద్రపోయినట్టు లేచి వెళ్ళిపోయాడు. ఇలా చూసారు అవన్నీ. ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. ఇలాంటి చెడ్డ వార్తలు ఫస్ట్ సెంచరీలోనే ఎప్పుడైతే విస్తరింపజేశారో, ఇలాంటి చెడ్డ వార్తలు మొదటి శతాబ్దంలోనే ఎప్పుడైతే విస్తరింపజేశారో, ఆయన వంచకుడు కాదు, వాస్తవానికి నిలువెత్తు సాక్ష్యమని, ఆయన అబద్ధకుడు కాదు, నిజానికి జనకుడని, ఆయన కనబడుతున్న వ్యక్తి అభూత కల్పన కాదు, అద్భుతమైన దేవుడని చెప్పడానికి లూకా గారు రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తే, ఆ రికార్డ్ చేసిన సువార్తను ఒకరు పేరు ముందు పెట్టాడు. ఆ పేరే చెప్పండి, థెయోఫిలా. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది పెద్దమ్మలో మన కథలు చెప్తారు. గుర్తుపెట్టుకోండి, కథకి నిజానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. కథ ఎలా ఉంటుందంటే మీకు చాలాసార్లు చెప్పాను, మనం కూడా ఇక్కడ చెప్పాను, ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి. కథ ఎలా ఉంటుందంటే మన పెద్దమ్మలు మన కథ చెప్తారు. కథ ఎలా ఉంటుంది? అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక 7 కొడుకులు, ఆ 7 చేపలు పడ్డానికి మనకి జింకలు కొట్టడానికి. రాజు కొడుకులు ఎవడైనా జింకలు కొట్టడానికో, పులులను కొట్టడానికో, సింహాలతో ఆడడానికి వెళ్ళాడంటే బాగుంటుంది. లాజిక్ లేని ఆన్సర్ ఏంటి చెప్పిన? 7 కొడుకులు చేపలు పడ్డానికి వెళ్తే లెక్కగా 7 పడ్డాయంట. ఆ 7 చేపలను పట్టుకుని ఒక చేప తెచ్చి ఎండబెడితే అందులో ఒక చేప ఎండలేదట. అది చాలా ఫీల్ అయిందట. అది ఫీల్ అయితే ఇలా అందట, ఏవే చేప నువ్వు ఎండలేదని అడిగితే ఆ చేప ఉందట, నాకు గడ్డిమో పడ్డమో వచ్చిందని చాలా ఫీల్ అయిందట. అంత ఫీల్ అయింది పక్కెళ్ళాలిగా. మీకేమర్థమవుతుంది? ఈసారి మీ పెద్దమ్మల అమ్మమ్మల కథలు చెప్తే కొంచెం మీకు మెచ్యూరిటీ వచ్చి అడగండి, ఏవే పెద్దమ్మ అనగనగానే ఒక రాజు అంటున్నావు, ఏ దేశానికి రాజే అని అడగండి. రాజుగారికి 7 కొడుకులు అంటున్నావు, నెక్స్ట్ ఆడపిల్లలు పుట్టలేదా అని అడగండి. రాజుగారి పేరేంటని అడగండి. అప్పుడు అంటది మీ పెద్దమ్మ, అవి కథలరా, కథలకి చెప్పండి ఆధారాలు ఉండవు. కథకి అనగనగనగా అంటారు, వాస్తవానికి పేర్లుంటాయి, ఊర్లుంటాయి, చరిత్ర ఉంటుంది. చరిత్రలో జాగ్రఫీ ఉంటుంది. అందుకే రాస్తున్నాడు చూడండి, థెయోఫిలా నిజంగా ఉన్నాడు చరిత్రలో, లూకా నిజంగా ఉన్నాడు చరిత్రలో, రోమ ప్రభుత్వం నిజంగా ఉన్న చరిత్రలో, ఈ పరిపాలన నిజంగా జరిగింది. ఇది జరిగిందన్నాను గుర్తు ఏంటంటే, లూకా గారి సువార్త రాసే సమయానికి, క్షమించండి, లూకా గారి సువార్త రాస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచనలు, జరిగిన చరిత్ర ఏంటంటే, ఇది ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఆయన జననం జరిగిందని రాయడం మొదలు పెట్టాడు. ఇది వాస్తవం, ఇది ఎవడో కాదనలేడు. అందుకే రాస్తున్నాడు, వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన
ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములు గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. ఎందుకంటే అప్పటికే సువార్త మార్చేస్తున్నారు చాలామంది. యేసు ప్రభువుని ఎవడికి నచ్చినట్టు వాడు ప్రకటిస్తున్నాడు, ఎవడికి తోసినట్టు వాడు ప్రకటిస్తున్నాడు, ఒకడు కాదంటున్నాడు, ఒకడు అవునంటున్నాడు. అందుకే ఇంక భవిష్యత్ తరాలకు సువార్త మారిపోకూడదని మత్తయి లాంటి వారు, యోహాన్ లాంటి వారు సువార్తికులు సువార్తలు రాయడం మొదలు పెడితే ఆ సువార్తలు నిజమా కాదని ఇలా లూకా, మార్కు లాంటి వారు స్టడీ చేసి ఇవి నిజమే అని చెప్పి మేము కూడా రాస్తున్నాం, ఇవి నిజాలే, మా దర్యాప్తులో మా డిస్కవరీలో నిజాలని తేలై మేము కూడా రాస్తున్నామని చెప్పి సువార్తలు రాస్తే ఆ సువార్తలో ఒక సువార్త లోకా సువార్త అయింది. అలా రాశారు లోకా సువార్త. అంతేగాని గొట్టు దగ్గర కూర్చుని కవులు కొంతమంది పాట రాస్తారు. గోదావరి గొట్టుల దగ్గర కూర్చుని ఏం పాట రాశారంటే ప్రాక్టికల్ పాట రాయలేదు. ఏ పాట రాశారంటే గోదావరి గట్టు మీద చెట్టు కొమ్మను ఒక పెట్ట మనసులో ఏముంది, ఇదికో టెన్షను. ఏంటా చెట్టేటి పెట్టేటంటే పెట్టంటే పెట్ట కాదు, అదో రకం పెట్టది అంటే ఇది పెట్టది. నా మాట అర్థం. ఇలా రాసింది కాదు సువార్త, ఊహించి రాసింది కాదు, పొయిటిక్గా రాసింది కాదు. ఇది పద్యభాగం కాదు. నేను అడుగుతున్నాను, ఊహించిన మైథాలజీ బుక్ కాదు, ఇది వాస్తవం. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది యవనస్తుల సదస్సు కాదు, గుర్తుపెట్టుకోండి. మీ స్టూడెంట్స్ కానీ మీ ఎంప్లాయీస్ కానీ ఈ జెడ్ జనరేషన్లో, మళ్ళీ చెప్తాను, ఈ జెడ్ జనరేషన్లో లాజికల్ ఆన్సర్స్ కావాలి. వాళ్ళకి మీరు గాస్పల్ చెప్పాలి అంటే మీ హిస్టరీ ఏంటో, మన గతం ఏంటో, మన క్రైస్తవ లెగసీ ఏంటో నీకు తెలియాలి. తెలుస్తున్నాయా? నేను అడుగుతున్నాను, ఏం తెలుస్తున్నాయి? సీరియస్ చెప్పారట. మీ పండక్కి మేము వస్తాం, చెప్పండి. మా పండక్కి మేము రండి, మేము కేక్ ఎడతాం, చెప్పండి. డ్రైనేజీలో పోతారు అందరూ. ఏమనుకుంటున్నారు? వాళ్ళ పండక్కి వెళ్ళినా నీకంటూ ఒక ప్రజెంటేషన్ ఉండాలి. ఇది చెప్తున్నాడు లూకా గారు. ఏం చెబుతున్నారు? ఆయన చెప్తున్నాడు చూడండి. ఆయన రాస్తూ ఒక విచిత్రమైన సన్నివేశం రాశారు. మరో కామెంట్ ఉంది లూకా సువార్త మీద. ఆ కామెంటరీ ఏంటంటే పౌలు గారిని అప్పటికే కైసరియలో అరెస్ట్ చేశారు. తెలుసు కదా, పౌలు గారిని అరెస్ట్ చేస్తారుగా. ఆ పౌలు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా అనుమానాలు ఎక్కువైపోయాయట. యేసుక్రీస్తు వారిని అప్పటికే వంచకుడు అంటున్నారు, యేసుక్రీస్తు వారిని అప్పటికే అబద్ధికుడు అంటున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టలేదు, ఒకవేళ పుట్టినా చనిపోకుండా ఎక్కడికో పారిపోయాడంటే ఎక్కడికి పారిపోయాడంటే అప్పటికే కథలు వచ్చి ఆ కథల్లో కథ అరువు తెచ్చుకున్నారు మన ఇండియాకి. అరువు కథ ఏంటంటే మన ఇండియా వచ్చేసి కాశ్మీర్లో ఉన్నాడట. ఎలా వచ్చాడట కాశ్మీర్? అక్కడి నుంచి అని అడిగితే ఆ కాశ్మీర్ ఎలా వచ్చాడట? ఎద్దుల బండి ఎక్కువ వచ్చాడట. ఎక్కడికి? ఇండియా. తమిళ బ్రాహ్మణులను కలిశాడట. అక్కడ ఆయన సమాధి ఉందట. ఆయనకి పెళ్ళి అయిందట. ఆడపిల్ల కూడా పుట్టిందట. ఎవరికి? యేసు ప్రభువు. నేను అడుగుతున్నాను, లాజిక్ అడుగుతాను, చెప్పండి. కాశ్మీర్ ఎలా వచ్చేసాడంటే ఎద్దు బండి వచ్చినాడు. అంటే ఏంటంటే మాటలా? కాశ్మీర్ అంటే ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎక్కడుంది చెప్పండి? ఎవరెస్ట్ కాశ్మీర్లోనే ఉంది. హిమాలయాల్లోనే ఉందని అడుగుతాను. హిమాలయ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉంది. అలాంటి పర్వతకములు ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు అంటే ఏ బండి ఎక్కేసిందంట? మనుషులు ఎదురు బండ్లు నడుపుతారు అయ్యా? నడుతున్నాను. ఎద్దుల బండి అంట ఎక్కడ? ఎరుసలేం నుంచి, మిడిల్ ఆసియా నుంచి ఈస్ట్ ఆసియా అంటే మన ఈస్ట్ కంట్రీస్ వరకు ఎద్దుల బండి ఒక్కేసి. అంటే వింటున్నాం కదని చెవులే పూలే కాకుండా ఏం పెడుతున్నారు? చెట్లు కొమ్మలు వచ్చేసి ఏం చేశారంటే తమిళ్లో ఇలా బ్రాహ్మణులు చుట్టాలను కలిసాడు. నడుతున్నాను. DNA టెస్ట్లు చేస్తారా? వాస్తవాలు ఉన్నాయా? యేసుప్రభు మళ్ళీ చెప్తాను, యేసుప్రభు ఎముకు దొరికిందన్నా ఇండియాలోని కదా, ఎక్కడైనా, ఈవెన్ జెరూసలేం సిటీలో అయినా యేసుప్రభు ఎముకు దొరికిందన్నా మన యేసుప్రభు నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకా దేవుడు లేడు, ఏమి లేడు, మొత్తం లోహంలో కలిసిపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, యేసుప్రభు ఎముకు దొరికితే, మళ్ళీ చెప్తున్నాను, యేసుప్రభు ఎముకు దొరికితే ఆయన ఎముకు దొరికే అవకాశం లేదు, ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే ఆయన శరీరం భూమి మీద లేదు, అది పునరుద్ధానం చెందింది. ఇవన్నీ జరిగాయి అనడానికి లూకా రాస్తాడు. ఎదుగో ఒక పక్క పౌలు గారిని అరెస్ట్ చేస్తారు, ఒక పక్క అపోస్తులను తరివేస్తున్నారు. ఇలాంటి టైంలో సువార్త రాస్తున్నాడు. ఇవి నిజంగా జరిగాయి. అధికారులారా మీకు తెలియాలి. అందరికీ తెలిసినా తెలియకపోయినా ఇదిగో రామ ప్రభుత్వ అధికారులు మీకు తెలియాలి. మీకు తెలిసిన విషయాలు సమాజానికి తెలియాలని సువార్త రాస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో ఏం జరుగుతుందట? ప్రభు పుట్టుకే సమయంలో ఏం జరుగుతుందో ఒకసారి రాస్తున్నాడు. రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ దినములలో సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ ఔగుస్తు అంటే ఎవరో తెలుసా? ఆగస్టు నెల అంటున్నాను చూసారా? ఈయన పేరు మీద వచ్చింది క్యాలెండర్. అది
అక్టోబర్, ఆగస్ట్ మాట్లాడుతున్నాగా. ఆగస్టు నెల ఎవరంటే ఇదిగో ఆగస్టస్. ఆగస్టు పేరు అంటే ఆ నెల ఈయనదే, ఈయన పేరు మీద వచ్చింది. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఇప్పుడు వాడుకుంటున్న క్యాలెండర్ అంతా అరువు క్యాలెండర్. మళ్ళీ చెప్తున్నాను నేను, మన క్యాలెండర్ వేరు, మన చంద్రయాన్ క్యాలెండర్, మనది సూర్యుని బేస్ చేసుకున్న క్యాలెండర్. దానికి నెలలు ఉన్నాయి. జనవరి దానికి ఒక మీనింగ్ ఉంది, ఆగస్ట్ దానికి ఒక మీనింగ్ ఉంది. ఇవన్నీ రాజుల పేర్లు, రోమా దేవత పేర్లు. మీరు సీరియస్గా క్యాలెండర్ వాడేస్తున్నాం. మనం ఈ విషయం ఏంటి చెప్పిన, ఆగస్టు నెల ఉన్నదన్నది వాస్తవమైతే అగస్టస్ పుట్టాడన్నది కూడా చెప్పండి వాస్తవం. సరిగ్గా అగస్టస్ ఆ కైసర్ ఎవరైతున్నారో ప్రపంచంలో లేదా రోమా సామ్రాజ్యంలో మొట్టమొదటిసారి సెన్సస్ తీసాడట, అంటే జనాభా లెక్కలు తీసాడట. మొట్టమొదటిసారి జనాభా లెక్కలు తీసిన వాడు ఏమంటున్నాడు, మొట్టమొదటి ప్రజా సంఖ్య. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఎందుకు జనాభా లెక్కలు తీశారు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. జనాభా లెక్కలు మొట్టమొదటిసారిగా రోమా ప్రభుత్వం ఎందుకు తీసింది? ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడానికి, వాకులు లేని వారికి వాకులు ఇవ్వడానికి, అన్నం లేని వారికి అన్నం పెట్టడానికి కాదు. జనాభా ఎంత పెరిగారో దాన్ని బట్టి ఇంకా కొత్త లేఅవుట్లు వేద్దాం, ప్రభుత్వం కొత్త రాయితీలు ప్రకటిద్దామని కాదు. ఎందుకు వాళ్ళు జనాభా లెక్కలు సెన్సస్ ఎందుకు తీశారంటే ట్యాక్స్ వసూలు చేయడానికి. ట్యాక్స్ మీన్స్ వడ్డీ. వడ్డీ వసూలు చేయడానికి తీశారంటే జనాలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వడ్డీ అంత రావాలి. వడ్డీకి తగ్గ జనము, జనానికి తగ్గ వడ్డీ. అంటే ఇలా ఎంత కనికరం లేనివారంటే ఆ వడ్డీ కోసం వడ్డీ వసూలు చేయడానికంట నిండు గర్భిణీలను కూడా జనాభా లెక్కల్లో రాయించుకోవడానికి రమ్మన్నారంట. ఇప్పుడు జనాభా లెక్కలు జరిగితే ఎలా ఉంటాయంటే, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జనాభా లెక్కలు జరిగితే ఎలా ఉంటాయంటే అధికారుల దగ్గరికి మనం వెళ్ళం. చెప్పండి, అధికారులే మన దగ్గర వస్తారు. ఎందుకు? ఇది ప్రజల చేత, ప్రజల్లో నుండి ప్రజలచే ఎంపిక చేయబడిన ప్రజా ప్రభుత్వాలు కనుక ప్రభుత్వ అధికారులే చెప్పండి ప్రజల దగ్గరికి రావాలి. అందుకే ఆఫీసర్ మన ఇంటికి వచ్చి మీకు ఎంతమంది పిల్లలు, మీ ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ అడుగుతారు. ఎందుకు? అధికారులు మన ఇంటికి రావాలి. కానీ మొదటి శతాబ్దంలో అది ప్రజా పరిపాలన కాదు కనుక, రాజుల పరిపాలన కనుక ప్రజలే చెప్పండి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. నువ్వు నిండు గర్భిణివైనా రావాలి, నువ్వు ముసల మొక్కైనా రావాలి, నువ్వు నడవలేని వాడివైనా రావాలి, ఎవరైనా లెక్కల్లోకి రాయించుకోవడానికి రావాలి. అలాంటి టైంలో అందరికీ ఆజ్ఞాపించారు. అందరూ ఆ సంఖ్యలో రాయిపటకు తమ తమ పట్టణంకు వెళ్ళిరి. వాళ్ళకంటూ ఒక రాజధాని లాంటి టౌన్ని ఏర్పాటు చేశారు. యోసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉండిన మరీతో కూడా సంఖ్యలో రాయిపటకు గలయలోని నజరేతులో నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలుసూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పొరుండబెట్టిన. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, ఒక నిండు గర్భిణిని తీసుకొస్తుంది, ఎక్కడ తీసుకొస్తున్నాడు చెప్పండి? జనాభా లెక్కలో రాయించడానికి. జనాభా లెక్కలు ఎందుకు? గర్భిణీలందరికీ గవర్నమెంట్ ఏది ఎత్తుని చూస్తారా ప్యాకెట్, అది ఇవ్వడానికి కాదు. మరి దేనికి తీసుకొస్తున్నారు? వడ్డీలు వసూలు చేయడానికి. జాలి లేకుండా, దయ లేకుండా నెలలు నిండిపోయిన అమ్మాయిని గాడిని ఎక్కించి నడిపిస్తుంటే మీరు ఊహించండి మరి అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది. నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి, మొదట క్రిస్మస్లో మరి అమ్మకి ఆనందం ఉందా? ఆందోళన ఉంది. క్రిస్మస్కి మూలమైన తల్లికి సంతోషం ఉందా? సంబరం ఉందా? ఏముంది చెప్పండి? సరి అయిన స్థలం లేదు. ఏమైంది? ఆ తల్లికి తీసుకెళ్లారట. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసూతులు నిండాయి కాదు, నిండాలి, నిండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో అక్కడ జనాభా లెక్కలు జరగాలి, అదే టైంకి ఈమె రావాలి. ఈమె వచ్చే సమయానికి దేవుడు రాయించిన మేకా గ్రంథం యొక్క ప్రవచనం నెరవేరాలి. ఇది దేవుని చరిత్ర, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక మాట అంటాడు, మీకు అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి. దేవుడు ఒక మాట అంటాడు ఏమంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని భూమి మీదకి పంపిన. కాలం సంపూర్ణం అవడం అంటే ఏంటి? టైం 12 అయిందని కాదు. కాలం సంపూర్ణం అవడం అంటే ఏంటంటే రాజకీయము బాగా వినాలి, చరిత్ర బాగా వినాలి, రోడ్డు మార్గాలు బాగా వినాలి, ఇలాంటి జనాభా లెక్కలు ఇవన్నీ ఒకే తాటి మీదకి వచ్చిన టైం లైన్నే కాలము సంపూర్ణం అవడం అంట.
ఆ కాలము సంపూర్ణమయ్యే సమయానికి ఆమె అక్కడికి రావాలి, ఆ బిడ్డను కనాలి. ఆ బిడ్డను కనిన ఆ జనాభా లెక్కల నమోదాలు వారు అక్కడ ఉన్నప్పుడే ఆ బిడ్డని కనేది. ఎందుకంటే క్రీస్తు బెత్లెహేము నుండే రావాలి. బెత్లెహేము నుండి ఎందుకు రావాలంటే ఆ బెత్లెహేం సిటీ ఎవరిది? కింగ్ డేవిడ్ది. డేవిడ్ సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద ఈయన కూర్చుంటాడు కనుక దావీదు కుమారుడు అనబడాలి అంటే ఏ ఏరియాలో పుట్టాలి? అది దేవుని ప్రణాళిక. అన్నట్టుగానే వచ్చాడు, పుట్టాడు. అక్కడ రాస్తున్నారు చూడండి, వారు అక్కడ ఉన్నప్పుడు సత్రంలో వారికి చెప్పండి స్థలము లేక. సత్రం అంటే ఏంటి? సత్రంలో వాళ్ళకి స్థలం లేక అంటే దాని అర్థం ఏంటంటే, సత్రాలు అనగానే 4 ఆకులు తీసిన పందిరి అనుకోకండి. సత్రం అనగానే మనకి ఇమేజ్ వస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూసి అయ్యే సత్రాలు అనుకుంటున్నాం. సత్రం అంటే ఏంటంటే, మీరు హిస్టరీ చదవండి ఇంటికి వెళ్తారా. సత్రం అంటే ఏంటంటే, పలానా ఏరియాలో జనాభా లెక్కలు జరుగుతున్నాయి అన్నప్పుడు గవర్నమెంట్ కొన్ని ఏరియాలు, బాగా వినండి, ఈ కొన్ని రూమ్స్ కింద కొన్ని కేటాయిస్తుంది అనమాట. ఆ రూమ్స్ని ఆ ఏరియాలో ఉన్న డబ్బు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టాలందరికీ, ఇప్పుడు చుట్టాలు ఎవరు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ ఊరికి మేము జనాభా లెక్కలు రాయించుకొని వచ్చామనుకోండి, ఇక్కడ మా చుట్టాలు ఉన్నారనుకోండి, ఈ రూమ్స్లో మాకు ప్లేస్ ఇస్తారు, గెస్ట్ రూమ్. చాలా మందికి రూమ్స్ దొరికాయట. ఎవరికి దొరికాయి? నోరున్న వాళ్ళకి దొరికింది, డబ్బున్న వాళ్ళకి దొరికింది, ఇంకా చెప్పండి పేరున్న వాళ్ళకి దొరికింది, చుట్టాల యొక్క అనుభవం ఉన్న వారికి దొరికింది, అందరితో పరిచయం ఉన్న వారికి దొరికింది. అందరికీ రూములు దొరికాయి, కానీ యోసేపు మరియలకు రూము దొరకలేదట. వాళ్ళ మోతుబరులు కాదు చెప్పండి, వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు కాదు చెప్పండి, వాళ్ళ కొత్త బట్టలు వేసుకునే వాళ్ళు కాదు చెప్పండి, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, ఇంకా చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే కడు పేదరికంలో పుట్టినవారు, ఎవరితోనే వాళ్ళకి పరిచయం లేవు కనుకే వాళ్ళ ముఖం చూసి ఎవరు డోర్ కూడా చెప్పండి ఓపెన్ చేయలేదు. మొదటి క్రిస్మస్లో సత్రంలో స్థలం లేదు. ఈరోజు పాంప్లెట్ మీద పేరు లేనందుకు ఎడుతున్నాం. మొదటి క్రిస్మస్లో మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి స్థలమే దొరకలేదు. ఇప్పుడు వేదికల మీద పిలిచి కేక్ కట్ చేసే సమయానికి ఈ మొక్కిడికి పెట్టబోయి పాస్టర్ గారు ఈడికి కానీ పెట్టారంటే ఇంకా ఆ కేక్ సంత చూస్తారు తర్వాత. ఇంకెందుకంటే ఇంకా అంటారు వెనకాల నుంచి ఏమని అడిగట్టండి అని అంటారు. మళ్ళీ అర్థమవుతున్నా? కేకు కోసం ఏడుస్తాం, పాట కోసం ఏడుస్తాం, ఫైట్ కోసం ఏడుస్తాం, మాటల కోసం ఏడుస్తాం, పిలుపుల కోసం ఏడుస్తాం, ఫోటోల కోసం ఏడుస్తాం. మొదటి శతాబ్దంలో ఈ క్రిస్మస్ దేవుడికి ఏం లేదో తెలుసా? స్థలమే లేదు. మీరు ఉంటే అనుకోవచ్చు మేము లేం కానండి, మా బెడ్రూమ్ ఇచ్చేది మేము లేం కానండి, మేము బయటకు వచ్చి ఆయన లోపల. అంత లేదు. ఆ రోజు వాళ్ళ స్థలం ఇవ్వలేదు అన్నది ఎంత వాస్తవమో, ఈరోజు క్రిస్మస్ హడావుల్లో క్రీస్తుకు స్థలం ఉందా? హడావుడు ఉంది. ఈరోజు క్రిస్మస్ వేదికల మీద రాజకీయ నాయకులకి స్థలం ఉంది. ఈరోజు క్రిస్మస్ వేదికల మీద నడుతున్నాను, రకరకాల ఈవెంట్స్కి స్థలం ఉంది, క్రీస్తుకు సమయం మీద. అందుకే చూడండి, ఈవెంట్స్కైనా సమయం ఎక్కువ ఉందేమో కానీ చెప్పండి వాక్యమైన క్రీస్తుకి చెప్పండి ఇంకా మీరు గొప్పోళ్ళు సమయం ఎక్కువ ఇచ్చారు. కొంతమంది అంటారు నన్ను పిలిచి 40 మినిట్స్లో అవగొట్టండి. నెక్స్ట్ ఏం చేస్తారు? 40 మినిట్స్లో లేదా 25 మినిట్స్లో అవగొట్టేలా డేట్ మెసేజ్. ఇంకెందుకు నన్ను వెళ్ళడం? 25 మినిట్స్లో అవగొట్టేలా అడుగుతుంది. ఏంటంటే స్థలము లేదు, వాక్యానికి స్థలము లేదు. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుడుతున్నప్పుడు సత్రంలో వారికి స్థలం లేదు. ఇలాంటి ఆందోళన జరుగుతుంది. ఆ రోజు ఏం జరుగుతుంది? సమాజం యొక్క జోగ్రఫీ చెప్తాను జాగ్రత్తగా వినండి, దాని కల్చర్ చెప్తాను జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఎలా ఉంది చెప్పినా, సంబరాలు లేవు, కొందరు ఆందోళనలో ఉన్నారు. జనాభా లెక్కలంటే ఊరికే జరిగితే స్థలాలు దొరకేడుస్తున్నారు. కొందరు ఆందోళనలు ఉన్నారు, కొందరు ఆనందంలో ఉన్నారు, కొందరేమో ఆశలు అడియాశలు అయిపోయి ఉన్నారు, కొంతమంది ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు, కొందరేమో ఆశయాలతో బతుకుతుంటే కొంతమందికి ఆశలు ఆవరైపోయి బతుకుతున్నారు, కొంతమంది ప్రియులతో సంతోషంగా ఉన్నారు, కొంతమంది ప్రియులను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దుఃఖంలో ఉన్నవారు ఎక్కువైపోయారు, బాధల్లో ఉన్నవారు ఎక్కువైపోయారు. ఈ క్రిస్మస్ నీకు నాకేం చెప్తున్నా చెప్పినా, బాగా తినేసి బాగా తిరిగేసే వాళ్ళకి కాదు ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఎవరికంటే బాధల్లో ఉన్న ఎవరెవరైతే ఉన్నారో మీకే ఈ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి, ఇది పేదోళ్ళ క్రిస్మస్, ఇది అమాయకుల క్రిస్మస్, ఇది లెక్కల్లో లేని వారి క్రిస్మస్. ఇంకా నేను చెప్తున్నాను, ఏమాత్రం ఎన్నిక లేని వారి క్రిస్మస్. ఏం జరుగుతుంది మీకు స్టోరీ చెప్తాను, మీకు అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. ఓ పక్క కొండ సీమల్లో ఒక పెద్ద ఆవిడ ఉంది, పెళ్ళయింది, వయసు అయింది, నడి వయసు దాటేసింది, వృద్ధాప్యానికి వచ్చేసింది. కొండ సీమల్లో ఒక తల్లి ఉంది, ఆ తల్లి పాస్టరమ్మ పేరు ఎలిజబెత్ అమ్మ. కొండ సీమల్లో ఉన్న ఎలిజబెత్ అమ్మ పిల్లల కోసం ఎదురు చూస్తుంది. పల్లెటూరులో మరో పిల్ల ఉంది, ఆ పిల్ల పేరు మరియమ్మ. క్వైట్ ఆపోజిట్ చెప్పిన,
ఆమెకి పెళ్ళై 60 ఏళ్ళ దగ్గర పడిన ఆవిడకి పిల్లలు లేరు. ఈమె పెళ్ళి అవ్వకుండానే 16 ఏళ్ళ అమ్మాయికి త్వరలోనే పిల్లలు పుట్టబోతున్నారు. ఇది క్రిస్మస్. నా మాట మీకు అర్థమవుతున్నాయో లేదో? ఆ రోజు ఆవిడికి పెళ్ళై 60 ఏళ్ళు ఉన్న ఆవిడకి పిల్లలు లేరు ఎలిజబెత్ అమ్మకి. కానీ ఈవిడికి పెళ్ళి లేదు, పెటాకులు లేవు, ఇంకా ఏమీ లేదే. ఈ పిల్ల 16 ఏళ్ళ ఆడపిల్ల గర్భవతి అవ్వబోతుందంట. విచిత్రమైన కేసు నమోదు చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరంటే స్నేహితులు, వీళ్ళిద్దరు ఎవరంటే అంతకన్నా బంధువులు. వీళ్ళిద్దరి నేపథ్యం మధ్య క్రిస్మస్ జరిగింది. అవును, వీళ్ళిద్దరి నేపథ్యం మధ్య క్రిస్మస్ జరిగింది. ఆ ఎలిజబెత్ అమ్మ కొడుకు పుడుతుంది ఎవరి కోసం అంటే ఈ క్రిస్మస్ దేవుడి కోసమే కొడుకు పుడుతున్నాడు. ఈ మరియమ్మకే కొడుకు పుడుతున్న దేని కొడుకంటే ఈరోజు మనం చేసుకుంటున్నామే క్రిస్మస్ వర్షిప్, క్రైస్ట్ని ఆరాధించడం. మనం ఆరాధించడానికే పట్టుబోతున్నాడు. వీళ్ళిద్దరు పుట్టిక దేని జరుగుతుందంటే ఒక బాధల మధ్య జరుగుతుంది, ఒక అవమానాల మధ్య జరుగుతుంది. ఈరోజు మనకి క్రిస్మస్ వర్తమానం అనగానే జ్ఞానులు గుర్తొస్తారు, తారలు గుర్తొస్తాయి, అర్పణలు గుర్తొస్తాయి, బంగారం గుర్తొస్తుంది, సాంబ్రాన్ని గుర్తొస్తాయి, బోలం గుర్తొస్తాయి. కానీ మనకు గుర్తురాందేడు చెప్పిన బాధలు గుర్తురావు. మొదటి శతాబ్దంలో బాధలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. ఎలిజబెత్ అమ్మకి ఎన్ని బాధలు ఉన్నాయి. వాళ్ళ ఆయన పాస్టర్ గారు, ఈవిడ పాస్టర్ అమ్మ. చాలామంది పిల్లలు లేరని వాళ్ళ దగ్గరకు వస్తే ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే వీళ్ళ ప్రార్థనకు జవాబుగా పిల్లలు పుట్టారు. విశ్వాసులకైనా పిల్లలు పుట్టారు, కానీ ఎవరికి పిల్లలు పుట్టలేదు చెప్పండి. బాధ అనిపిస్తుందండి ఆవిడికి. తనకన్నా చిన్నవారికి పిల్లలు పుట్టారు, తనకన్నా తక్కువైన వారికి పిల్లలు పుట్టారు, అలాంటి వారికి పిల్లలు పుట్టారు, కానీ ఈమెకు పిల్లలు పుట్టలేదు. ఎదురు చూస్తుంది, బాధపడుతున్నా. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎలిజబెత్ అమ్మని చూసి మనం నేర్చుకోవాల్సింది చెప్పిన పిల్లలేమి ఆ భార్య భర్తల మధ్య గొడవలు తేలేదట. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? అనవసరంగా చేసుకున్నాను నేను, నాలో ఏమీ లేదంటే లోపం. డాక్టర్ గారు చెప్పారు, చెప్పండి లోపం అంతా నీది. నీ తప్పు అంటే నీ తప్పు, నా తప్పు అంటే నా తప్పు. పిల్లల కోసం కొట్టుకునే వాళ్ళు ఒకరైతే, పిల్లల పుట్టలేదని విడిపోయేవారు కొందరైతే, మరికొంతమంది చెప్పిన ఆ పుట్టిన పిల్లలు అనుకున్న పిల్లల పుట్టలేదని మరికొంతమంది. ఆ వృద్ధ దంపతుల్ని వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని వయసు అయిపోతున్నా కూడా పిల్లలు లేరన్న గొడ్రాలు తన వాళ్ళిద్దరి మధ్య గొడవలు తేలేదు. కారణం ఏంటి చెప్పిన? వాళ్ళు దేవుని పట్టుకుని బతుకుతున్నారు. వాళ్ళు ఇంతకాలం దేవుని పట్టుకుని బతుకుతున్నారు. దిక్కులేని, బాగా దిక్కులేని కుటుంబీకులుగా వాళ్ళు ఎక్కడో ఉన్నారు కొండసీమల్లో. ఆ కొండసీమల్లో ఉన్న ఈమె ఎలిజబెత్ అమ్మ పల్లెటూరులో ఉన్న కన్నె పిల్ల, 16 ఏళ్ళ ఆడపిల్ల. బాగా వినండి, బిడ్డను కనబోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కనబోతుంది? ఇదిగో కనీసం పొత్తుగుడ్డలు కొనలేని టైంలో కనబోతుంది. రాజకీయ నాయకులతో పరిచయం లేని టైంలో కనబోతుంది. పిల్లలు కనబోతుంది. మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కడ మీరు చూసినా ఆమె పరిస్థితులు చూస్తే గొడ్రాలి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో అంతకన్నా ఘోరమైన పరిస్థితులు మరియమ్మ కనినా అనుభవించబోతుంది. అవమానాలతో, ఇబ్బందులతో ఆమెను జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తున్నాయి చెప్పండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరియమ్మ దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చింది. ఏమని మాట్లాడుతుంది చూడండి ఒకసారి. అదే మొదటి అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలోకి వచ్చి, గలిలయ అనేది మండలం, ఆ మండలంలో ఉన్న తాలూకా గ్రామం నజరేతు. అంటే గ్రామానికి వచ్చింది. ఆ గ్రామం అనగానే పల్లెటూరు. 16 ఏళ్ళ ఆడపిల్ల. ఎవరు? మరియమ్మ. గాబ్రియేలు వచ్చిందట, మాట్లాడుతుంది. నువ్వు దేవుని చేత పిలవబడిన దానివి, నీకు దేవుడు ఒక వాగ్దానం ఇమ్మన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు శుభం కలుగును గాక, నీకు త్వరలోనే కొడుకు పుట్టబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ అంతే. నేను అడుగుతున్నాను, ఈ కంగ్రాచులేషన్స్ మనం వెళ్ళి స్వీట్లు పెట్టే కంగ్రాచులేషన్స్ ఇది? మన పల్లెటూరులోనే గాబ్రియేలు దేవదూత వచ్చి ఇప్పుడు నువ్వు కంగ్రాచులేషన్, నీకు పిల్లలు పుట్టబోతున్నారంటే ఆడపడుచులు ఏమంటారు? ఇంట్లో ఏమంటారు? తమ్ముళ్ళు ఏమంటారు? బావలు ఏమంటారు? పరిచయాలు ఉన్న వాళ్ళు ఏమంటారు? చుట్టాలు ఏమంటారు? అన్నిటికన్నా ముందు సంఘస్థులు ఏమంటారు? నేను ప్రెగ్నెంట్ని, ఇంకా నాకు పెళ్లి కాకపోయినా నాకు గాబ్రియేలు దేవదూత పుట్టిందంటే ఏమంటారు? నోర్మి చేయాల్సిన దిక్కుమాల పనులు అన్నీ చేసి మళ్ళీ గాబ్రియేలు కనబడతాను, తండ్రి పడతాం ఏమనుకుంటున్నాను అంటారా? చేయాల్సిన చీకటి పనులన్నీ చేసి మళ్ళీ నాకు దూత కనబడింది, అది కనబడింది, దూత వల్ల నాకు గర్భం వస్తుంది అంటావా? అంటారా? మరియమ్మకి ఎన్ని సవాళ్ళో తెలిసి, నీకు శుభం ఇది. ఈ శుభం అంతట్లో నీకు అర్థం కావాల్సింది ఏంటంటే భయపడకు.
దేవుడు నీతో కలగజేసుకోకపోతున్నాడు, నీకు విషయం చెప్పాలి అంటూ 32వ వచనంలో, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయనకి తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలును, ఆయన రాజ్యభారం అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పును. వెంటనే నేను అడుగుతున్నాను బాగా వినండి. దేవుడే ఆయనకి తండ్రి అయి ఉంటాడు, ఆ తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనం మీద ఆయన కూర్చోబెడతాడు, దావీదు కూడా ఆయనకి తండ్రి అవుతాడు. అటు సర్వోన్నతుడైన దేవుడు ఈయనకి తండ్రి, ఈ భూమి మీద ఉన్న దావీదు కూడా ఈయనకి తండ్రి, ఇద్దరు ఈయనకి తండ్రిగానే ఉంటారు. ఈ తండ్రి సింహాసనం మీద కూర్చుని యుగయుగాలు పరిపాలిస్తాడంటే మరియమ్మ వెంటనే ఏమన్నా చెప్పండి, 16 ఏళ్ళ ఆడపిల్ల అంటే ఏంటి అనాలొద్దా? దేవుడు ఆయనకి ఈయనకి తండ్రి కుమారుల తత్వం ఏంటి? దావీదు ఎప్పుడో వెళ్ళిపోయాడు, దావీదు సింహాసనం పోయింది, బంగారు దేవాలను నడుచుకుపోయారు, అసలు సొలొమోను మందిరమే పడిపోయింది మా కాలానికి. ఇప్పుడు దావీదు సింహాసనం ఏంటి? ఆ సింహాసనం మీద ఈయన కూర్చోడం ఏంటి? నా గర్భాన్ని పుట్టినవాడు దావీదు సింహాసనానికి ఎలా ఎక్కుతాడు? ఎక్కాడు, ఎక్కునోడు ఇంకా మరణించకుండా యుగయుగాలు ఎలా పరిపాలిస్తాడు? ఈ సబ్జెక్ట్ ఏంటి? ఈ థియలాజికల్ సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదని ఈ 16 ఏళ్ళ ఆడపిల్ల అడిగిందా అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఆ పిల్లకి ఆ పాత నిబంధన మీద పట్టుంది. ఆ పల్లెటూరు ఆడపిల్ల మరియమ్మకి పాత నిబంధనలో దావీదంటే ఏంటో తెలుసట, దావీదికి కుమారుడు ఎలా అవుతాడో తెలుసట, ఆ సింహాసనం ఎలా పరిపాలించబోతున్నాడో తెలుసట, ఆ సింహాసనం యుగయుగాల పాలన ఎలా ఉండబోతుందో తెలుసట, అది అంతం లేనిదిగా ఎలా ఉంటుందో తెలుసట. అంటే ఆమెకి ఈ రోజుకి థియలాజికల్గా మాట్లాడుకున్న బైబిల్ పండితులకు కూడా తెలియని సంగతులు 16 ఏళ్ళ ఆడపిల్లకి తెలిసిపోయినాయి అంట. మరియమ్మకి ఇంత సబ్జెక్ట్ తెలిసింది. మరి మరియమ్మకి ఇంకా ఏం తెలుసు అంటే, మరియమ్మకి దైవికమైన వాక్యం అంతా తెలుసు. యంగ్స్టర్స్ జాగ్రత్తగా వినండి. మరియమ్మకి దైవికమైన వాక్యం అంతా తెలుసు, దేవుని సంకల్పం అంతా తెలుసు, మరియమ్మకి అన్ని విషయాలు తెలుసు, దేవుని ఉద్దేశాలు తెలుసు. కానీ మరియమ్మకి తెలియంది ఏదన్నా ఉందంటే అబ్బాయిలు తెలియదు. అది నా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు ఎవరైనా ఉంటే మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వయసులో ఉన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినండి, మీకు చెప్తున్నా. మరియమ్మకట బైబిల్ జ్ఞానం తెలుసట, దావీదు తెలుసట, సింహాసనం తెలుసట, అన్నీ తెలుసట. మీరు ఇంకేం తెలియదని అడిగితే నాకు అబ్బాయిలతో పెద్ద పరిచయం లేదందంట. మిమ్మల్ని సవాల్ చేసి అడుగుతున్నాను, నా చెల్లెళ్ళందరినీ, క్రైస్తవ చెల్లెళ్ళందరినీ, మీ వాట్సాప్లో కాంటాక్ట్లు ఎవరవి? మీ ఇన్స్టా కాంటాక్ట్ ఫాలోయింగ్ పేజ్ ఎవరిది? నువ్వు ఎట్లాంటి రీల్స్ చూస్తున్నావు, నువ్వు ఎలాంటివి లైక్ కొడుతున్నావు, ఏటికి రిప్లై ఇస్తున్నావు, నీ కాంటాక్ట్లు అడుగుతున్నాను. పురుషులు ఉన్నాయా? ఉంటే వాళ్ళు ఎలాంటి సంబంధం కలిగిన వారు? మా ఫ్రెండ్ అండి అని చెప్పుకో, నువ్వు మరియమ్మ కాదని మాకు తెలుసు. నీకు ఎలాంటి వారు ఫ్రెండ్స్? నీకు ఎవడే వీడు, వీడితో తిరుగుతున్నావు, ఇలాంటి వాడితో తిరిగితే రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయ్యే సమయానికి ఏదో ఒక లేనిపోయిన తంట తెచ్చి పెడితే రేపు పొద్దున్న నీకు పెళ్ళి అవుతుందా? మీ నాన్న పరువు ఏమైపోవాలి, తిరక్కే అని అన్నందుకు ఒక పిల్ల అందట, నేను తిరుగుతాను, నా ఇష్టం, నా లైఫ్, ఎక్కువ మాట్లాడి కేసు పెడతా అన్నదంట వాళ్ళ అమ్మ మీద. ఎంత చక్కటి తల్లో. మరో తల్లందట, తిరక్కే ఆ అబ్బాయిలు బండెక్కి దిగుతున్నా, రేపు పొద్దున్న ఏమన్నా అయితే ఏమవుతుంది, నీతోనే పోతుందా, మా జీవితాలు కూడా రోడ్డు ఎక్కుతాయంటే అలా అత్తమాల వాళ్ళ అమ్మ అడుగుతుందని చెప్పి మెడక సున్ని ఏంచి బాయ్ ఫ్రెండ్ ఈవిడ కలిసి చంపేశాడు. ఎవరిని? వాళ్ళ అమ్మని. ఎంత గొప్ప జనరేషన్ ఇది. నా మాటలు మీకు అర్థమవుతుంది. బయట వాళ్ళు ఎలా ఉన్నారు వదిలేయండి, బయట ఆడపిల్లలు ఎలా ఉన్నారు పక్కన పడండి. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ తరంలో ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని కూర్చున్న ప్రతి తల్లిని మిమ్మల్ని అడుగుతున్నాను, మరియమ్మ మొట్టమొదటి క్రిస్మస్లో నీకు నాకేం నేర్పిస్తుంది తెలుసా? అసలు అబ్బాయిలతో మాకు కాంటాక్ట్ లేదు. ఈ సవాల్ నువ్వు స్వీకరించగలవా? క్రిస్మస్ వేదికల దగ్గర కూర్చొని క్రిస్మస్ హడావుల్లో తిరుగుతూ ముసుముసులు నవ్వులు నవ్వుతూ ఇక్కడే సాటింగ్లు చేస్తే నువ్వా క్రిస్మస్ చేసేది అని అడుగుతున్నాను నేను. నువ్వా క్రిస్మస్ చేసేది? నీ ముసుముసు నవ్వులు ఎవరికి, నీ సాటింగ్లు ఎవరికి? ఇక్కడికిక్కడే గాలివాటపు పనులు చేస్తే మీరా క్రిస్మస్ చేస్తుందని బైబిల్ అడగదు. ఏమి నవ్వుతున్నావు? ఆ నవ్వుకి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి? ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతాం, ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నా అడుగుతాడు అడగడా? యవనస్తుల క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్ అంటున్నారు. యవనస్తుల క్రిస్మస్ అంటే ఇదిగో ఈ సవాల్ స్వీకరించి, మరియమ్మలా నేను ఉంటానని డెడికేటెడ్గా, ఇదిగో సవాల్తో నేను మరియమ్మలా ఉంటాను, నా కట్టుకోబోయేవాడు నా ఇంటిలో ఉన్నవారు తప్ప ఏ మగపురుగు సహవాసం నాకు తెలియదన్నా సవాలుగా నిలబడి అప్పుడు చెప్పు హ్యాపీ క్రిస్మస్ అని నేను అడుగుతాను. ఉందా అలాంటి సవాలు స్వీకరించే క్రిస్మస్ వేదికలు ఉన్నాయా? నీకేం తెలుసమ్మా? నాకు బైబిల్ జ్ఞానం అంతా తెలుసు. నాకు ఎవరిదంటే నాకు పురుష స్పర్శ తెలియదు, పురుషులతో సహవాసం లేదు. ఇప్పుడు నేను గర్భిణి అంటే ఎలా అవుతాను?
నేను అడుగుతాను, ఇప్పుడు గర్భిణి అంటే ఎలా అవుతుందంటే నాకు అబ్బాయిలు తెలియదు. మరో మాట చెప్పనా, ఆ ఎంగేజ్మెంట్ అయిందిగా యేసేపుతో, ఆ ఎంగేజ్మెంట్ ఆయనతో కూడా ఈవిడికి పెద్ద కాంటాక్ట్లు లేవు. ఆ సంస్కృతిలో పెద్దగా మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడితే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు. ఎందుకంటే 1 year వరకు ఎంగేజ్మెంట్ అయినా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకూడదు. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? ఈడికి ఆ పిల్లని చేద్దామని అనుకున్నారంట, అంతే అనుకున్నారంట. ఇంకా ఎంగేజ్మెంట్ లేదు, పాడలేదు, అనుకున్నారట. అనుకున్నందుకు ఇక్కడ అన్నాడంట, నేను ఎలా వస్తాను, నువ్వు అలా వచ్చే అన్నాడట. ఎక్కడ పోతారు? డ్రైనేజ్లో పోతారు ఇద్దరునే. నువ్వు ఎలా వస్తాడు నడుతుని ఏవి? క్రిస్మస్ అంటే ఏంటి నడుతాను? కేకులు కాదబ్బా, అడావుళ్ళు కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? ఎథిక్స్, మోరల్ వాల్యూస్. మొదటి క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది నైతికత. క్రీస్తు ఊరకే వచ్చేలేదు భూమి మీద, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ఊరకే భూమి మీదకి వచ్చేలేదు. ఇదిగో ఇలాంటి నిష్ఠాగరిష్ట కలిగిన తల్లులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడుములు కట్టుకుంటే ఆ సమాజంలో క్రీస్తు పుట్టాడు. మళ్ళీ ఈ తరంలో క్రీస్తు నువ్వు ఎక్స్పోజ్ చేయాలి అంటే నువ్వు కూడా అలా ఉండాల్సిన అవసరం లేదా? మరి అమ్మందట నాకెవరో తెలియదు, ఏ పురుషుడో తెలియదు. నేను అడుగుతున్నాను, మరియమ్మ కోసం బేస్ చేసుకుని మరలా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దెక్కండి. కాలేజీలో ఫేర్ అండ్ లవ్లీ పార్టీలు ఏమన్నాగా, పార్టీలు, వేరెవరు పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు, సేదారం, ఎవరితో పడుతో వాళ్ళతో ఫోటోలు దిగి కుదురుగా దిగిన వాళ్ళు దిగినట్టు ఉండగా ఆ ఫోటోలు అక్కడే మర్చిపోక అవి తెచ్చి మిల్లి మీరు వాట్సాప్ స్టేటస్లో, ఎఫ్బీలు, ఏదైతే ఫేస్బుక్లో, ఇన్స్టాలో మీరు స్టేటస్ స్టోరీలు ఏవో పేర్లు ఉన్నాయి, ఇవన్నీ మీరు పెడితే ఈ ఫోటో ఈ రోజుతో పోతుంది అనుకుంటున్నారా? మేము కట్టిన కేసు ఒకటి చెప్తాను, జాతకం చాలా దిగిన చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఎప్పుడో దిగింది చదువుకునే టైంలో ఆ చెల్లి ఫోటో. ఆ ఎఫ్బీ అప్పట్లో, ఫేస్బుక్ అప్పట్లో వచ్చింది, ఇన్స్టా ఇప్పుడంటే వచ్చింది కానీ ఎఫ్బీ అప్పట్లో వచ్చింది. ఆ ఎఫ్బీ వాడేది, ఫేస్బుక్ వాడుతూ మర్చిపోయింది. పెళ్ళి అయిన తర్వాత మానేసింది, ఫ్రెండ్స్ ఎట్లంతా పక్కన పడేసింది. సోషల్ మీడియాకి లేదా ఈ ఎలక్ట్రికల్ మీడియాకి ఉండే గుణం ఏంటంటే మనకు ఎవరు దగ్గర ఉంటారో మన కాంటాక్ట్లు అన్ని నోటిఫికేషన్ వాళ్ళకి జీవిస్తుంటాయి, వస్తుంటాయి. ఎప్పుడైనా మీరు చూసారు లేదు, మీరు పాతవి కూడా వాళ్ళకి వస్తుంటాయి, ఇది మీ తాలూకే అని. అలాగే నోటిఫికేషన్ వచ్చింది, అరే ఈ బుక్ ఎవరిది, మా ఆవిడలో ఉందేటి అని చూశాడు. చూసిన తర్వాత ఓపెన్ చేస్తే పాత ఫోటోలు అన్నీ ఉన్నాయి. అమ్మాయి ప్రైవేట్లో పెట్టలేదు, పాత ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు అన్నీ చూసి బుజ్జి ఈ ఫేస్బుక్ నీదేనా అని అడిగాడు. నాదేనండి అంతే. బాగున్నాయి అన్నాడు. బాగుంటాయి కాలేజీలో అన్నాడు. అడిగితే చెప్పాడు, ఎవరు ఈమె? సౌమ్య. ఈమె ఎవరు? గౌతమి. ఆమె ఎవరు? ఎక్సెట్రా. ఆమె ఎవరు? ఎక్సెట్రా. ఇది చెప్పింది. మరి ఆడెవడు అని అడిగాడు. సీనిగాడు అంది. అదే ఆడెవడు? క్లాస్మేట్ అండి. అదే ఆడెవడు? ఫ్రెండ్ అండి. ఆడెవడు? ప్రతి ఫోటోలో రిపీటెడ్గా వస్తున్న ఈ అబ్బాయిల్లో ఈడెవడు? ఫ్రెండ్ అండి. అలా కాదు కానీ మరో మాట చెప్పు, ఆడెవడు అని. ఎన్నిసార్లు చెప్పినా ఆడికి డౌట్ పడింది. ఆ డౌట్లో వాడు ప్రతిసారి అడిగేది ఆడెవాడు? ఫ్రెండ్ అంటే తిరిగేసి ఫ్రెండ్ అంటే అడిగాడు. ఫ్రెండ్ అంటే ఫ్రెండేనండి క్లాస్. ఫ్రెండ్ అంటే ఏం చెప్తుందండి? ఏం చెప్పలేకపోయింది. నిజంగానే ఫ్రెండ్ అండి, ఏమీ లేదండి, అది జస్ట్ ఫేర్వెల్ పార్టీ జరుగుతున్నప్పుడు నోర్మే ఫ్రెండ్ అంటే అని అడిగాడు. సిరిగా ఆ గొడవ గాలివన్ అయింది. ఆ గాలివన్ అయితే పెద్ద కేసు అయింది. ఆ కేసు మా డిఎస్పీ కట్టాడు. దాన్ని నేనే స్టేట్మెంట్ రికార్డ్ చేశాను. ఆ చెల్లి నిజంగానే ఆడికి ఆ చెల్లికి ఏ సంబంధం లేదు, కానీ వాళ్ళ భర్తకు అనుమానం పడింది. అన్నయ్య మేము ఏ తప్పు చేయలేదని అంటే, మాకు తెలుసమ్మా అనుమానం వచ్చిన నీకు మళ్ళీ బాగు చేయడం కష్టం. నువ్వు చేసిన తప్పు ఏంటంటే నీ ఫోటో దిగడం మొదటి తప్పు, రెండోది అప్లోడ్ చేయడం రెండో తప్పు. నువ్వు చేసిన తప్పు అంటే అప్పుడు అంతే, ఈ ఒక్క ఫోటో నా కాపురాన్ని తీసేస్తుందని నేను అస్సలు ఊహించలేదని. అందుకే చెప్తున్నాను, జాగ్రత్త. మీరు కాలేజీకి పోతున్నప్పుడు జాగ్రత్త, మీరెవరితో అన్నా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, మీ చెత్త స్టార్టింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త, నువ్వు ఎవరికన్నా రిప్లై ఇస్తున్నప్పుడు జాగ్రత్త. ఇప్పుడు చేసినవి ఇప్పుడు పోవో. ఎవడ చూడకూడదో చెప్పండి, ఆడు చూసే టైం వచ్చిందో అప్పుడు స్టార్ట్ అవుతుంది నీకు రగడ. మీరు అనుకుంటారు ఏం తెలీదు, మీరెంత తెలివైన వాళ్ళైనా
రహస్యంగా చేసిన పనులు, చీకట్లో చేసిన పనులు ఒకరోజు వెలుగులోకి వస్తాయి. అవి భూతంలాగా ఎందుకు చేసామని తలపోటు బాదుకునే పరిస్థితులు వస్తాయి. మరియమ్మ సవాల్ చేస్తుంది. మొదటి శతాబ్దం నుంచి ఈ రోజు వరకు మరియమ్మని అడుగుతుంది, ఇదిగో మరియమ్మ, నాకు ఎవరో తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి విషయాలు, ఇలాంటి మర్మగర్భమైన విషయాలు మరియమ్మకి దేవదూత వచ్చి, ఇదిగో నువ్వు గర్భం ధరించబోతున్నావు, నువ్వు బిడ్డను కనబోతున్నావు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీ గర్భాన్ని రాబోతున్నాడు, ఇలాంటి గుడ్ న్యూస్, పైగా టెన్షన్తో కూడుకున్న న్యూస్ ఇది. ఇలాంటి న్యూస్ చెప్పినప్పుడు మానవ నైజానికి ఉండే గుణం ఏంటంటే ఎవరో ఒకరికి చెప్పుకోవాలనిపిస్తుంది, అనిపించదా? ప్రతి ఒక్కరి జీవితానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఉండరా? నాకు ఫ్రెండ్స్ లేరని అనకండి, ఉంటారు అందరికీ. ఏ సెట్కి వేసేగా ఆ సెట్కి ఎలా ఎత్తదో, ఏ వయసుకుంటే ఫ్రెండ్స్ ఆ వయసుకుంటారో ఉండరా? ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మంచి అయినా చెప్పుకోవడానికి, చెడైనా చెప్పుకోవడానికి, సంతోషమైన చెప్పుకోవడానికి క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారా? ఉండరా? ఇప్పుడు మరియమ్మకు ఉంది ఒక క్లోజ్ ఫ్రెండ్. ఆమె ఎవరు? క్లాస్మేట్ కాదు. ఆమె ఎవరు? ఈదులో ఫ్రెండ్ కాదు. ఆమె ఎవరు? మరో మాట చెప్పండి. ఎవరు? మరో మాట చెప్పండి. అది ఎవరు చెప్పారు? ఎవరు? వెరీ గుడ్, పాస్టర్ గారు. ఎవరు? మరియమ్మకి ఫ్రెండ్ ఎవరంటే పాస్టర్ అమ్మ. మరియమ్మ, నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరా ఫ్రెండ్స్ అని అడిగితే ఆవిడ చెప్పిందట, నాకు ఒకే ఒక్క ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ ఎవరంటే పాస్టర్ అమ్మ గారు. మళ్ళీ మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను నేను, మీ ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు గాలి, అదో సుడిగాలి, ఈ రెండు కలిపితే ఈరుగాలి. మనకి నీ ఫ్రెండ్ ఎవరు? సీరియల్ చూసేవాళ్ళు నీ ఫ్రెండ్సా? సినిమాలకు పోయేవాళ్ళు నీ ఫ్రెండ్సా? అమ్మా నాన్నకు అబద్ధాలు చెప్పేవాళ్ళు నీ ఫ్రెండ్సా? ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరు? నీ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి చెప్పనా? ఆత్మీయులు నీకు స్నేహితులు ఉండాలి. నీ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి చెప్పనా? మీ దైవజనరాలు మీకు స్నేహితులు ఉండాలి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి చెప్పనా? మీ దైవ సమాజంలో ఉన్నవారు మీకు స్నేహితులు ఉండాలి. మీ స్నేహితులు ఎవరు? మరియమ్మ ఎవరితో పడతాతో స్నేహం చేయలేదట, ఒకే ఒక్క ఫ్రెండ్ ఉందట. ఆ ఫ్రెండ్కి చెప్పుకోవడానికి బయలుదేరి వెళ్తుంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ ఫ్రెండ్ ఎలిజబెత్ అమ్మ, పాస్టర్ అమ్మ. ఇప్పుడు ఈ పాస్టర్ అమ్మకి చెప్పడానికి వెళ్తున్నప్పుడు, పాస్టర్ అమ్మ గారు మీకు విషయం చెప్పాలి, రాత్రి గాబ్రియల్ దేవదూత వచ్చింది, త్వరలో నేను గర్భవతి అవుతానట, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, దేవుడు కూడా నన్ను కన్ఫర్మ్ చేస్తాడు, నేను బిడ్డని కనబోతున్నానంటే, అర్థం చేసుకున్న ఫ్రెండ్ అయితే పర్లేదు. ఒకవేళ పాస్టర్ అమ్మ గారు అర్థం చేసుకోకుండా ఒకవేళ రివర్స్ అయితే, చాలా బాగా పాడుతున్నావు అనుకున్నాను, కానీ పాటలో వేరే పాటలు పాడేవని ఇప్పుడే తెలిసింది నాకు. నువ్వు మంచిదాను అనుకున్నాను, కానీ సప్పట్లు కొడుతున్నావు, కానీ ఇంకో దిక్కుని సప్పట్లు కొట్టావు అనుకోలేదు నేను. అంటే ఏమైపోద్ది? కొన్ని విషయాలు మనం ఎంత చెప్పినా సమాజం నమ్ముతాదా? మన క్లోజ్ ఫ్రెండ్స్ నమ్ముతారా? ఎందుకో డౌట్గా ఉందిరా అంటారు. అందుకే మరియమ్మనే దేవుడు ఎంత ఇచ్చేస్తున్నాడు చూడండి. మరియమ్మ గురించి మరియమ్మ చెప్పకూడదు, మరియమ్మ గురించి మరియమ్మ వివరించుకోవాల్సిన అవసరం లేకుండా తాను చెప్పుకుందామని బయలుదేరి వెళ్ళే లోపే మరియమ్మ చెప్పకముందే మరియమ్మకి వెల్కమ్ చెప్తుంది. ఎవరు చెప్పనా? ఎలిజబెత్. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ ఉత్తమమైన మహిళ, ఉత్తమమైన తల్లి. ఈ తల్లి ఉత్తమమైన, ఇదిగో స్త్రీ కన్య అని చెప్పిన సాక్ష్యం ఎలిజబెత్కి ఇచ్చింది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు నీతికి పడి నిలబడితే, మీరు దేవుడి కొరకు నిలబడితే, మీ అమ్మా నాన్న మీ దేవుడి కొరకు, దేవుని రాజ్యం కొరకు సాక్షార్థంగా ఉండాలని నిలబడితే, మీ మీదకి ఎన్ని పుకార్లు శికార్లు చేసి ఎన్ని నిందలు పడినా, ఎంతమంది మిమ్మల్ని అనుమానించే పరిస్థితులు వచ్చినా, మీ గురించి మీరు వివరించుకోవాల్సిన అవసరం లేకుండానే మీ గురించి సాక్ష్యం ఎవరిస్తారు చెప్పనా? దేవుడిస్తాడు. మరియమ్మ గురించి మరియమ్మ సాక్ష్యం ఇవ్వకుండానే మరియమ్మ గొప్పదని ఎవరిస్తున్నారు చెప్పండి? సాక్ష్యం దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలిజబెత్ అమ్మ వచ్చిన వెంటనే ఎలిజబెత్ అమ్మ మరియమ్మను చూసి ఏమంటుంది చూడండి, 39 వచ్చిన ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరే ఇంటిలోనికి ప్రవేశించి ఎలిజబెత్ వందనవచనం చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భంలోని శిశువులు గంతెలు వేసెను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకున్నదే బిగ్గరగా ఇట్లను, స్త్రీలలో దరిద్ర కొట్టుదానా, ఇలాంటి పేరు ఇలాంటి పని చేసేవేటే అందా? స్త్రీలకు మచ్చ తెచ్చిన దానా అందా? స్త్రీలకు అవమానం తెచ్చిన దానా అందా? అసలు ఏమీ చెప్పలేదు. ఇంకా మరియమ్మ ఇంకేమీ చెప్పలేదు. మరియమ్మ గురించి ఏమీ తెలియదు, గాబ్రియల్ ఏం చెప్పింది తెలియదు. ఏమీ తెలియకపోయినా మరియమ్మ గురించి పాస్టర్ గారు ఏమంటున్నారు తెలుసా? స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానా. స్త్రీలలో అంటే నువ్వు స్త్రీ జాతికే పేరు తెచ్చావు, నీ గర్భం ఆశీర్వదింపబడిన గర్భం. నా ప్రభు తల్లి, నేను నీకు పాస్టర్ అమ్మను కాదు,
నువ్వే నాకు నా ప్రభు తల్లివైన అమ్మవే. నేను వయసులో పెద్దదాన్ని అవ్వచ్చు కాక, కానీ నాకన్నా ఆత్మీయతలో గొప్పదానివి. చెప్పండి, నువ్వే నాకన్నా ఆత్మీయతలో గొప్పదాని నువ్వే. నాకు ఏల ప్రవర్తించను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రశ్న అడుగుతాను, చేత చెప్పండి. పాస్టర్ అమ్మ గారు ఇప్పుడు సీనియర్ ఎవరండి? ఎలిజబెత్ అమ్మ. జూనియర్ ఎవరండి? మరియమ్మ. ఇప్పుడు జూనియర్ గొప్ప అవుతుందా, సీనియర్ గొప్ప అవుతుందా? చెప్పండి. ఇదే ప్లేస్లో అందరు గారు లేని కొందరిని మళ్ళీ పాస్టర్ అమ్మలు అందరూ నన్ను తిట్టుకుంటారు. ఈ జనరేషన్లో మరియమ్మ వస్తే, పాస్టర్ అమ్మ గారు ఇంటికి వస్తే, కొంతమంది, అందరు కాదు, కొంతమంది వచ్చావా రా ఆ 2 గిన్నెలు కడిగే అన్నారంట. ఏ గిన్నెలు నడుతున్నాను? విశ్వాస ఇంటికి వస్తే కొంతమంది చేసే పల్లె ఆ గిన్నెలు కడిగే. చెప్పండి, ఇంకా చెప్పండి. ఆ సీపురేసే అంటే ఈ విశ్వాసం సిగ్గులేని విశ్వాసం అందట. మీకు నాకు టీ ఎట్టమంటారా? ఒక గ్లాసు అందంట. తాగేసి పడిపోండి ఇద్దరు. సహాయం చేయండి. వయసులో పెద్దగా ఉన్న సేవకులకి సహాయం చేయండి. వయసులో పెద్దవారైన పాస్టర్ అమ్మలకు సహాయం చేయండి. కానీ మీరు ఎంత హెల్ప్ చేసినా, ఇంటి పనులు చేసినా కాస్త వాక్యం మాట్లాడుకోవాలి. కాస్త వాకింగ్ కోసం డిస్కషన్ ఉండాలి. మరియమ్మ వెళితే ఎలిజబెత్ అమ్మ రా ఆ 2 గిన్నెలు అడిగే రా ఈ సీపు పెట్టుకుని తిరిగి అనలేదు. మరియమ్మ ఏమని తెలుసా? నువ్వు గొప్పదానివి, నువ్వు నాకన్నా గొప్పదానివి, నువ్వు విశ్వాసమైనా, నేను దైవజనురాలినైనా నువ్వు నాకన్నా గొప్పదానివి, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి, నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పదానివి అనగానే అప్పుడు మరియమ్మ ఏమంటుందో చూడండి. నా ప్రాణము 46 వచనంలో అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలు దేనస్థితిని కటాక్షించను. ఇప్పుడు చెప్పండి, ఏం చూశాడు దేవుడు అంటే బాగా మరియమ్మ చాలా బాగా గుర్తొచ్చింది. నువ్వు నాకన్నా గొప్పదానివి, స్త్రీలలో గొప్పదానివి, నువ్వు స్త్రీలకే వండి తెచ్చిన దానివి, నీ గర్భం ఆశ్రదింపబడింది అనగానే మరియమ్మ వెంటనే ఇలా పొంగిపోయి, ఎన్నాళ్ళకు తెలిసిందని 100 వచనాలు చేస్తున్నాను, ఇప్పటి వరకు నాతో పనులు చేయించుకున్నావు, ఇప్పటికైనా గుర్తించి ఇప్పటి నుంచి చెప్పండి నువ్వు నాకు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పందా? మరియమ్మ గొప్ప అయిపోయిందా? పొగిడిందని గొప్ప అయిపోయిందా? ఏమీ గొప్ప అవ్వలేదు. మరియమ్మ ఏముందో తెలుసా? మరియమ్మ ఒక మాట ఉంది, దేవుడు నన్ను కటాక్షించాడు. ఏమని? నా ఇంటి పేరు చూసో, నా గోత్రం పేరు చూసో, నా ఊరు పేరు చూసో, నా కులం స్థితి చూసో, నా స్థితిగతులు చూసో, నా చదువు చూసో, నా వయసు చూసో, నా కన్యత్వాన్ని చూసో కాదు. దేవుడు నాలో ఏం చూశాడంటే దేన స్థితిని చూశాడు. దేవుడు నాలో చూసిన దేన స్థితి చెప్పండి. దేవుడు క్రిస్మస్లో ఎవరి వైపు చూస్తాడు? హడావుడిగా తిరిగే వారి వైపు చూడడు. చెప్పండి, దేన స్థితిలో ఉన్నవారిని, తగ్గించుకున్న వారిని చూస్తాడు. పేదరికంలో నలిగిన వస్త్రాలు వేసుకుని భక్తికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన వారి వైపు చూస్తాడు. పెద్ద పెద్ద వేదికలు వేసి పెద్ద పెద్ద టౌన్స్లో, ఆ సిటీస్లో, అర్బన్ సిటీస్లో పెద్ద క్రిస్మస్ ల్యాక్స్ ఆఫ్ మనీ ఖర్చు పెట్టి స్టార్లకి, లైటింగ్లకి పెద్ద క్రిస్మస్ ఖర్చు పెడతారు. ఆ పెద్ద ఎకరాల దేవాలయం ముందు దేవుడు ఆ లోపల చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ మెట్ల మీద కూర్చుని, కింద కూర్చుని, అడుక్కుంటూ నలిగిపోయిన మట్టలో, మాసిపోయిన వస్త్రాలు, మాసిపోయిన గడ్డాలు వేసుకుని దేవుడు మమ్మల్ని చూస్తాడని అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నా ఆ నలిగిపోయిన వాళ్ళు ఉంటారే, ఆయన మనసు ఆ లోపల ఉండదు. ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఈ దేన స్థితిలో ఇదిగో ₹1 కొరకు ఎదురు చూస్తున్న వేల మీద ఉంటుంది. గుర్తుపెట్టు, మన దేవుడు ఎవరి దేవుడు చెప్పినా డబ్బునోళ్ళ దేవుడు కాదు. మన దేవుడు ఎవరో చెప్పినా గొప్పోళ్ళ దేవుడు కాదు. ఈ క్రిస్మస్ దేవుడు ఎవరి దేవుడు చెప్పినా పేదోళ్ళ దేవుడు, దీనుల దేవుడు. ఈ క్రిస్మస్ ఎవరి క్రిస్మస్? మొట్టమొదటి క్రిస్మస్ అంటే ఇది దీనుల క్రిస్మస్, అమాయకుల క్రిస్మస్, పవిత్రతకు పెద్దపేట వేసిన వారి క్రిస్మస్, జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసిన వారి క్రిస్మస్. మరియమ్మ దేవుని కొరకు ఎంత ఉన్నతంగా నిలబడిందంటే ఇదిగో తన దాసురాలు దీనస్థితిని కటాక్షించను. మరియమ్మని ఎలిజబెత్ అమ్మ ఏమని పిలిచింది తెలుసా? ఒక పాట పాడి పిలిచింది. అది పాట, క్రిస్మస్ పాట. ఇప్పుడు క్రిస్మస్ పాటలకి అర్థం లేవు. అప్పుడు క్రిస్మస్ పాటకి అర్థాలు ఉన్నాయి. ఏమని రాస్తున్నాడు చూడండి, ఆ క్రిస్మస్ పాటకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చదువుదాం ఒకసారి. మరియమ్మ పాడుతుంది చూడండి. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాల దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందిస్తున్న సర్వోన్నత దేవుడు నాకు గొప్ప కార్యం చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామం పరిశుద్ధము,
ఆయనకి భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహు పరాక్రమం చూపును. వారి హృదయాల ఆలోచనలన్నీ గర్విష్ఠులందరినీ చెదరగొట్టును. సింహాసనం మీద నుండి బలవంతులను పడదోసి దీనిని ఎక్కించును. ఆకలిగొని వారికి మంచి పదార్థములతో తృప్తిపరచును. ఇది ఏ పాట? మరియమ్మ పాట. ఇది ఏ పాట? క్రిస్మస్ పాట. ఈ పాట ఎవరి పాట? పూర్వకాలం సమూయేలు తల్లి ఉందే, ఆ సమూయేలు తల్లి పాడిన పాట. అంటే ఆ రోజు ఆ దీనురాలు పాడిన పాట. చెప్పండి, ఈరోజు ఈ దీనురాలు పాడుతున్న పాట. ఇది క్రిస్మస్ పాట. ఈ పాటలో గొప్పతనం ఏంటి చెప్పిన? దేవుడు గర్విష్టం చూడ్డు, దేవుడు అడావిడిగా తిరిగే వాళ్ళ వైపు చూడ్డు, దేవుడు కనికరం లేని వారి వైపు చూడ్డు, బాహు కలిగిన వారి వైపు చూడడు, దేవుడు బలవంతుల వైపు చూడ్డు. దేవుడు ఎవరి వైపు చూస్తాడు చెప్పిన? ఆకలి దప్పులతో, పదార్థాలు లేక, దీనులుగా ఉండి, వస్త్రాలు లేక, నలిగిపోయి, వ్యాసారిపోయి ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపే క్రిస్మస్ దేవుడు చూస్తాడు. మరి ఎంత మంచి పాట పాడిందండి. ఈరోజు పాటలేడు చెప్పండి. మిమ్మల్ని అడుగుతుంది, ఈరోజు పాటలేడు చెప్పండి. ఇందా చెప్పానుగా, డీజే దాడా 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 డీజే దాడా. ఇది క్రిస్మస్ పాట. వాకింగ్ ఎక్కువ, దడదలు ఎక్కువ. డీజే దాడా 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 గుద్దేస్తే ఎక్కువ డీజే ఆడతాడు, అడుగు గుండెపడి ఆగు చచ్చిపోయాడు. అది దాడా. మధ్యకాలంలో వర్షిప్ సాంగ్స్ అని వచ్చిన వర్షిప్ సాంగ్లో భయంకరమైన వర్షిప్ చేయండి కాదంటలేదు, కానీ మ్యూజిక్ కన్నా వాక్యం ఎక్కువ వినబడాలి, లైన్స్ ఎక్కువ వినబడాలి. ఒక ఆయన కొడుతున్నాడు వర్షిప్, లాస్ట్లో ఇంక మ్యూజిక్ పోయింది. వర్షిప్ అంటే లాస్ట్లో మ్యూజిక్ పెంచడం అంతే. వర్షిప్ అంటే పెంచేశారు, పాడబడుతున్నారు. ఎవరైతే ఉన్నారో ఆ ప్యాడ్ కొట్టే తమ్ముడి దగ్గరికి వెళ్ళి కొట్టు కొట్టు స్తుతి 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 ఆ కొట్టు 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 స్తుతి స్తుతి అంటే ఆడు కొట్టలేక కొట్టుకో అని ఇస్తాడు. అంటే స్తుతి కదా, శుద్ధి. దేవుడు పాట అంటే ఏంటి? ఇదిగో చూడండి ఎంత మీనింగ్ ఉందో. మరియమ్మ పాడుతుంది క్రిస్మస్ పాటలు. ఈ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు పాటలు ఎంత బాగుండేయండి. ఎంత దేనాతి దేనమో యేసయ్య, ఎంత మీనింగ్ఫుల్ సాంగ్ అండి. మా ఇంటి పేరు పశువులు పాక, పక్కింటి పేరు ఒలీవల కొండ. ఎంత మీనింగ్ఫుల్ సాంగ్ అండి. ఫేమస్ సాంగ్ ఉంది క్రిస్మస్ సాంగ్స్. ఎన్ని పాటలు ఉన్నాయండి. అప్పుడున్న పాటలున్న బ్యూటీ ఇప్పుడు ఏది? క్రిస్మస్ సాంగ్స్ అన్ని దేనికోసం డిజైన్ చేయబడుతుంది చెప్పండి? డ్యాన్స్ చేసుకోవడానికి, బాగోడానికి డిజైన్ చేయబడుతుంది. మరియమ్మ పాట చూడండి, మరియమ్మ పాట చూడండి, మనకు బతుకు నేర్పిస్తుంది. దేవుడు ఎవరి వైపు చూస్తాడంటే ఇదిగో దీని వైపు చూస్తాడు. ఈ పాట ఎవరు రాస్తారంటే సమూయేలు మొదలుగా నిరికెళ్తాడు అండి 2వ అధ్యాయంలో. అన్నా పాడిన పాటే ఎగ్జాక్ట్గా అదే పాట. అన్నా పాడిన పాటే మళ్ళీ ఇక్కడ 30 మందిలో ఎవరు పాడుతున్నారు చెప్పండి? మరియమ్మ పాడుతుంది. ఆ పాట ఇప్పుడు ఎవరు పాడాలి చెప్పనా? మనం పాడాలి మన పాటలు. దేవుడు మమ్మల్ని తగ్గించుకుంటే చూస్తాడు. దేవుడు మా సీనియారిటీని తగ్గించుకుంటే, ఎలిజబెత్ లాగా తగ్గించుకుంటే మమ్మల్ని చూస్తాడు. మరియమ్మలాగా నీతికి పట్టి నిలబడితే మమ్మల్ని చూస్తాడు. దాసురాలుగా దేనస్థితిలో ఉంటే చూస్తాడు. పేదల వైపు చూస్తాడు. తగ్గింపుకున్న వారిని చూస్తాడు. వాళ్ళని దేవుడు చెప్పండి హెచ్చిస్తాడు. ఈ క్రిస్మస్లో నేర్చుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తగ్గించుకోండి. కొత్త బట్టలు వేసుకున్న వాళ్ళు పాత బట్టలు వేసుకున్న వాళ్ళు చూసి ఎక్కిరించకండి. ఇది ఎక్కడ కొన్నావు, అది ఎక్కడ కొన్నావు అని అడగండి. మీకు మీరే వండుకుని తినేయకండి. మీకు మీరే కక్క మొక్క డొక్క వండుకుని తినేయకండి. లేనోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో చెప్పండి వాళ్ళకి పెట్టండి. మీకు మీరే బట్టలు వేసుకుని తినేయకండి. కనీసం గత ఏడాది వేసుకున్న బట్టలైనా లేనోళ్ళకి ఇవ్వండి. ఆ పాత బట్టలే కొత్త బట్టలు అని వేసుకుని తిరగదు. ఎందుకంటే దేవుని మనసు ఎవరి మీద ఉన్నది చెప్పండి? దీనులు పేదోళ్ళ మీద. అలా చేయండి. క్రిస్మస్ మీరు వండుకున్నది అందరికీ పెట్టండి. పేదోళ్ళని పిలవండి, భోజనం పెట్టండి. బట్టలు లేని వారికి బట్ట ఇవ్వండి, దుప్పలు లేని వారికి దుప్పటి ఇవ్వండి. ఎందుకంటే ఆ పేదోళ్ళ వైపు చూస్తారు. యవనస్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చెప్తున్నాను, మీరు చేస్తున్న క్రిస్మస్ వేదికలు ఏదైనా సరే రూపాయి పోగేసి మీ ఊర్లో ఎంతమంది బామ్మలు ఉన్నారో, ఎంతమంది తల్లులు ఉన్నారో, ఎంతమంది ఒక లెక్క వేసుకోండి. వాళ్ళకి ఏదో ఒకటి చేయండి. అంతేగాని ఇది ఏం చేయకుండా 18 అడుగులు కేక్ తెచ్చారట. ఎందుకంటే అందరూ ఎద పడతారు మీరు అందరూ కలిసి. 18 అడుగులు కేక్ తెచ్చారట. ఒదికి పిలిచారు. 18 అడుగులు కేకు, తెల్ల లింగిలు, నల్ల సొక్కలు. ఒక్కడి చేతిలో బైబిల్ లేదండి. కేరళ నుంచి వచ్చారు మీరు అడుగుతున్నాను. తెల్ల లింగిలు, నల్ల సొక్కలు, కేకు నడుతున్నాను. మొఖాన్ని రాసేసుకుంటున్నారు, ముక్కులేడు వేసుకుంటున్నారు, తలకి రాసేసుకుంటున్నారు, నడుతున్నారు. దేనికి? ఇది క్రిస్మస్సా? ఆ కేకుకి పెట్టే డబ్బు, మీ లైట్లకి పెట్టే డబ్బు. పేదలు ఉన్నారు. పెద్దమ్మ మందులు తెచ్చుకోలేని పెద్దమ్మలు మీ సంఘంలో ఉంటారు. పెద్దమ్మ ఇదిగో మేము అందరం డబ్బులు పోగేసుకున్నాం, నీకు మందులు లేక బాధపడుతుంది, ఈ డబ్బుల నుంచి మా యవనస్తులు అందరూ ఇస్తున్నాం అని ఇవ్వు. దేవుడు ఎంత బాగా సంతోషిస్తాడు. దేవుడు విధవరాండ్లు ఉన్నారు లేరా మన ఊరిలో, ఆ తల్లికి ఇవ్వు, ఎంత బాగా సంతోషిస్తారో.
మీకు మీరే వండేసుకుని తినేయకండి, మీకు మీరే వేసుకుని తిరిగేకండి. మరియమ్మ, ఎలిజబెత్ అమ్మ మొదటి శతాబ్దపు క్రిస్మస్లో మనకు చూపిస్తున్నారు. ఏమని తెలుసా? ఇదిగో ఆ క్రిస్మస్ మనకు చెప్తుంది. త్యాగం, లైఫ్ని రిస్క్లో పెట్టారు. మరియమ్మ తన పెళ్ళిని రిస్క్లో పెట్టింది. యేసుప్రభుని కన్న దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏమైనా సుఖం ఉంది ఈ తల్లికి? నేను ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. మరియమ్మ ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ మరియమ్మని ఎలిజబెత్ అమ్మ ఫ్రెండ్ అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకరు ఆ కట్టుకోబోయే భర్త మాత్రం అర్థం చేసుకున్నాడా? అందరిలాంటి మనుషుడే, మనలాంటి స్వభావంగల మనుషుడే కనుక యోసేపుకు కూడా డౌట్ వచ్చింది. మంచిది అనుకున్నాను, దైవికమైన బిడ్డ అనుకున్నాను, బాగా ఉంటుంది సంఘంలో అనుకున్నాను, సమాజ మందిరంలో ఇదిగో దైవికమైన బిడ్డ అనుకున్నాను, కానీ ఇలాంటి చీకటి పని చేసి గర్భం తెచ్చుకుంటుందని నేను అసలు అనుకోలేదని బాధపడిపోయాడు. మంచోడు కనుక ఏమని ఆలోచిస్తున్నాడు ఒకసారి చూడండి. ముగిద్దాం ఒకసారి మత్తయి సువార్త మొదటి అధ్యాయం ముగిద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడు తెచ్చును. ఆమె భర్త అయిన యోసేపు, చెప్పండి, నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా వదిలేనుకోండి. ఎందుకు అవమానపరచడం అంటే ఏంటి? ఆమె తప్పు చేసింది, ఎంగేజ్మెంట్ అయ్యి ఇంకా పెళ్లి కాకుండానే ఆమె గర్భవతి అయింది. ఈ పెళ్లి నాకు వద్దని కానీ అన్నాడు, మరియమ్మని చంపేస్తారు యోధ సమాజం అంతా కలిసి. ఎందుకంటే మనలాగా పోనీలే వయసులో ఉండి ఏదో చేశారు అనరాళ్ళు. మనకైతే ఈ దిక్కుమాలిన పనికి మళ్ళీ జాలి ఒకటి, నేను పోన్లేండి ఏదో వయసులో ఉన్నారు, ఇంకా ఏడిపోన్లేండి వయసులో ఉన్నారు, వాళ్ళ వయసులో ఉన్నారు, అలా ఉండరు. ఎంగేజ్మెంట్ అయ్యి కట్టుకోబోయేవాడికి ముందే ఏదైనా చీకటి పని చేస్తే, కట్టుకోబోయేదానికి ముందే ఏదైనా చీకటి పని చేస్తే వాడు చేసిన ఏం చేసినా చెప్పండి, ఆ నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం ప్రకారం ఇద్దరికి పనిష్మెంట్లు ఉంటాయి. ఆ పనిష్మెంట్లో ఫైనల్ పనిష్మెంట్ ఏంటి చెప్పిన? చంపేస్తారు. ఇప్పుడు మరియమ్మ కనుక గర్భవతి అయిందని తెలిసిందో, ఆ గర్భవతి అయిందని తెలిసి చంపుతారు. ఇప్పుడు బాగా వినండి, మరియమ్మ చనిపోవడానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన నీతిమంతుడైన యోసేపు కనుక రహస్యంగా వదిలేయడం అంటే ఏంటి? ఇంక రోడ్డు మీదకి వచ్చి గొడవలు పెట్టుకోకుండా నీ వాట్సాప్ నేను బ్లాక్ చేస్తున్నాను, నా వాట్సాప్ కూడా బ్లాక్ చేశాను కాదు, అది కాదు రహస్యంగా వదిలేయడం అంటే. నీ ఫోటోలన్నీ నేను డిలీట్ చేస్తున్నాను, చెప్పండి, నా ఫోటోలన్నీ కూడా డిలీట్ చేసాను కాదు. ఏంటి రహస్యంగా వదిలేయడం అంటే? ఏంటి రహస్యంగా వదిలేయడం అంటే? ఆ ఊరుదులు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎవరు? ఎందుకు ఊరుదులు వెళ్ళిపోవాలనుకున్నా? ఎందుకంటే దాసిన దాగంది ఏంటి చెప్పండి? రోజుకు పెరుగుద్ది, నెలలు పెరుగుద్ది, ముందుకు వస్తుంది. ఇప్పుడు ఈ ఇంత గర్భం వేసుకుని మరియమ్మ ఊర్లో, ఈదులో, ఇంట్లో తిరిగితే ఒకరోజు కాకపోయినా ఒకరోజు తెలిస్తే మరియమ్మ చంపుతారు. ఇప్పుడు మరియమ్మ ప్రాణాలకి ప్రమాదం కలగకూడదని ఈయన ఏం చేసి చెప్పిన ఊరు వెళ్ళిపో. ఈయన ఊరు వెళ్ళిపోతే ఆమె ప్రాణాలకు ప్రమాదం ఎందుకుంటుందంటే, ఇప్పుడు ఊర్లో మామూలుగానే గుసగుసలు ఎక్కువ, అన్నా చెల్లి మాట్లాడుకుంటేనే అనుమానిస్తారు. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంత గర్భం వేసుకున్నప్పుడు తిరుగుతూ ఉంటే ఇప్పుడు యోసేపు కనపడ్డు, అరే మరియమ్మ గర్భం ఏడ్రా, మంచి పిల్ల గర్భం వచ్చిందని. కానీ ఎందుకు యోసేపు గాడు అలా అంటున్నాను ఏమనుకోకండి, ఎందుకు యోసేపు గాడు ఏడ్రా అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటే ఆడికి కనబడతలేదురా అంటే ఇప్పుడు మరియమ్మ గర్భం చెప్పండి ఆడే చేసి ఉంటాడు రా, ఖచ్చితంగా పెళ్ళి అయ్యే వరకు ఆగకుండా వాడే చేసి ఉంటాడు రా, ఇంకా నెక్స్ట్ ఇయర్ రాకుండా వాడే చేస్తున్నాడు. అందుకే ఊరుదులు వెళ్ళిపోడని ఎవరిని అంటారు చెప్పండి? అందుకే యోసేపు ఏం చేశాడు చెప్పిన, తనదే కాని నిందను తన మీద వేసుకొని, తను ఎంతో కొంత ప్రేమించడం కనుక తను చనిపోవడం ఇష్టం లేక ఆ నింద ఏదో తానే మీద వేసుకుని చెప్పండి ఊరుదులు వెళ్ళిపోవడం. ఎంత మంచి కుర్రోడండి యోసేపుని బేసేసి చాలామంది తమ్ముళ్ళు చెప్తున్నాను, స్త్రీలను గౌరవిస్తాడట క్రిస్మస్లో ఉన్న యోసేపు. తమ్ముళ్ళందరూ అడుగుతున్నాను, చాలామంది క్రిస్మస్కి వచ్చి క్రిస్మస్ వేదికల దగ్గర కూడా ఇక్కడికి వచ్చిన ఆడపిల్లల మీద డైలాగులు వేసే సన్నాసుగాలు లేరా? ఉన్నారు లేదా? డైలాగులు వేసే వాళ్ళు ఉన్నారు, డ్రెస్ని కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల మాటలు అడుగుతున్నాను. క్రిస్మస్ వేదికలు ఇలా తిరగొచ్చా? యోసేపు నీకు నాకు చెప్తాడు చూడు, గర్భవతి తన మోసం చేసిందని తెలిసినా కూడా తన గౌరవాన్ని కాపాడతాడంటే అది కదా క్రిస్మస్ విలువలు అంటే. ఆడపిల్లని గౌరవించడం కదా క్రిస్మస్ విలువలు అంటే. నీ ఇంట్లో నీ చెల్లిని, నీ అక్కని, నీ వదిని ఎంత గౌరవంగా చూస్తావో, నీ సంఘంలో ఉన్నవారిని, నీ సమాజంలో ఉన్నవారిని కూడా అంతే గౌరవంగా చూడటమే కదా క్రిస్మస్ విలువలు. క్రిస్మస్ అంటే డైలాగులు వేసుకుంటూ తిరగడం కాదు కదా క్రిస్మస్ అంటే. ఇక్కడికి వచ్చి సాటింగ్లు చేసుకోవడం కాదు కదా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే చెప్పిన యోసేపు గౌరవిస్తాడట.
యోసేపు గురించి మంచి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు చూడండి అత్తయ్య. యోసేపు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి నడుతున్నాను. ఆ ఊర్లోకి వెళ్ళి యోసేపు ఎక్కడ్రా అని ఎవరన్నా అడిగితే ఆ ఊర్లో అంటారట యోసేపు అంటే ఎవరు అంటారట. అందుకే అలా అడగకూడదట. ఎవరైనా ఆ ఊరు వెళితే యోసేపుని ఏమడగాలంటే నీతిమంతుడైన యోసేపు ఎక్కడంటే అక్కడ ఉంటాడని చెప్తారట. ఎవరైనా అక్కడికి వచ్చి యోసేపు అంటే చాలా పేర్లు ఉన్నాయి, యోసేపు అనే పేర్లు. యోసేపు అంటే ఎవరికి తెలియదు, కానీ నీతిమంతుడైన యోసేపు ఎక్కడంటే చెప్పండి అక్కడ ఉన్నాడని చెప్తారట. యోసేపుని బేస్ చేసి మీ అందరిని అడుగుతాను ముగించే ముందు, మీ ఊర్లో నిన్నేమంటే గుర్తుపడతారో చెప్పనా? కొన్ని నిక్ నేమ్లు: కాగ్గాడు, అడివెదవా, గడ్డ మెదవా, మేగ్గాడు, బావురుపిల్లి ఎదవా. ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. పెట్టగోడ మీద కూర్చునే ఎదవా చెప్పండి. బండి వంకరగా దోలేవాడు, సీటు పక్కెడతాడు. మీ నిక్ నేమ్స్ ఏంటి? మిమ్మల్ని ఏమంటే మీ ఊర్లో గుర్తుపడతారు? మీ అడ్రస్ ఏంటి? మీ సంఘంలో మిమ్మల్ని ఏమంటే గుర్తుపడతారు? తమ్ముళ్ళందరిని అడుగుతున్నాను నేను, మిమ్మల్ని ఏమంటే గుర్తుపడతాడు? వాక్యం టకటకా చదువుతాడండి, ఆ తమ్ముడా అక్కడ ఉంటాడని చెప్పాలి. పాటలు భలే పాడతాడండి, ఆ తమ్ముడా అక్కడ ఉంటాడు. దైవజనులకు చాలా సహాయం చేస్తాడు, ఆ తమ్ముడు అక్కడ ఉంటాడు. ఇది చెప్పాలి మీ గురించి. తల్లిదండ్రులకు బాగా లోపడతాడు, చక్కగా చదువుకుంటాడు, చదువే భక్తే. కుటుంబంలో ఉన్నవాడు మా ఊరికే గౌరవం తెచ్చేంత బాగా ఉత్తముడుగా ఉంటాడు, వాడేనండి అక్కడ ఉంటాడండి అని చెప్పాలి. నీ గురించి ఏమని చెప్తున్నారు? ఏమంటే నేను గుర్తుపడతాడు? అదండి మన వాళ్ళ అమ్మను కొట్టాడుగా, అది అక్కడ ఉంటాడు ఏదో. స్కూల్ ఎగ్గొట్టేసి ఈ మధ్య టెన్త్ పోయింది కదండి, కరోనాలో కూడా పాస్ అవ్వలేదండి. ఆడు అక్కడ ఉన్నాడు. నిన్నేమంటే గుర్తుపడతారు? నీ స్టైల్ ఏంటి? నీ వ్యవహారం ఏంటి? యోసేపుని అన్నారట, యోసేపుని గుర్తుపడుతున్నారట. నీతిమంతుడు అంటే గుర్తుపడతాడు. మరి అమ్మనే బాగా వినండి, దేవుడు గుర్తుపెట్టాడు, సమాజం యోసేపుని గుర్తుపట్టింది. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు యవనస్తులు, మీ యవనస్తులు క్రిస్మస్ మీ అందరూ చెప్తున్నాను. ఆ రోజు ఇద్దరు యవనస్తులు, ఆ మరియమ్మ అక్కడ నిలబడి, యోసేపు అక్కడ నిలబడి, ఇద్దరు యవనస్తులు త్యాగం చేస్తే ఈ ప్రపంచానికి లోక కళ్యాణం జరిగింది. నీతికి నిలబడే ఆ అమ్మాయి నిలబడింది, నీతికి నిలబడి చెప్పండి ఈ అబ్బాయి నిలబడ్డారు. వీళ్ళిద్దరు నీతికి నిలబడితే ప్రపంచానికి శుభం జరిగింది. ఇప్పుడు మనం అడుగుతున్నాను, ఈ క్రిస్మస్లో ఉన్న యవనస్తులు అందరూ అడుగుతున్నారు, మీరు కూడా దేవుడి నీతికి పడి నిలబడితే మీ ఊరికి మంచి జరుగుతుంది, మీ వీధికి మంచి జరుగుతుంది, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది, మీ సంఘానికి మిమ్మల్ని బట్టి మంచి జరుగుతుంది, ఆశీర్వాదం జరుగుతుంది. అలా చేయండి. క్రిస్మస్ మీ చదువులు దేవుని కోసం చదవండి, మీ ఉద్యోగాలు దేవుని కోసం కొట్టండి, మీ యవ్వన జీవితాన్ని దేవుని కోసం, మీ నాలెడ్జ్, మీ ఎనర్జీ, మీ థాట్స్, మీ ఐడియాస్ ఏమన్నా దేవుని రాజ్యం కోసం పెట్టుబడి పెట్టండి, త్యాగం చేయండి. క్రిస్మస్ మీ జీవితాల్లో జరుగుతుంది. మొదటి శతాబ్దంలో ఏముందంటే యవనస్తుల త్యాగం ఉంది. మొదటి శతాబ్దంలో ఏముందంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ గండి కొట్టింది. యోసేపుకి మరియమ్మకి తర్వాత పెళ్లి జరగలేదు. తర్వాత పెళ్లి జరిగితే, ఆ పెళ్లి మన ఇండియన్ సాంప్రదాయంలో వాళ్ళకి పెళ్లి జరిగితే యోసేపుని అక్కడ కూర్చోబెట్టి మరియమ్మని అక్కడ కూర్చోబెడితే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎవరు కూర్చుంటారు చెప్పండి? యేసుప్రభు ఎవరు కూర్చుంటారు? కూర్చారా? ఏమని అడిగితే చెప్తారు? ఏమని చెప్తారు చెప్పండి? వాళ్ళు బాగా యోసేపు ఎంత గొప్పడు చెప్తున్నా, తనది కాని గర్భాన్ని మీదేసుకుని, తన కొడుకు కాని కొడుకుని కొడుకు అని చెప్పుకొని, తనకిష్టం లేని సమస్యలను మీదేసుకుని, తన స్నేహితుల మధ్య తక్కువైపోయి దేవుని రాజ్యం కొరకు ఏం చేశాడు చెప్పండి? తన యవ్వన జీవితాన్ని త్యాగం చేశాడు. మరియమ్మ తన యవ్వన జీవితాన్ని త్యాగం చేసింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ యవ్వన జీవితాన్ని దేనికి పెట్టుబడి పెడుతున్నారు? ఈ క్రిస్మస్ని అడుగుతున్న ప్రశ్న అదే, దేనికి పెట్టుబడి పెడుతున్నారు? మొబైల్స్కా? మీ సమయాన్ని మొబైల్స్కి పెట్టుబడి పెడుతున్నారా? ఎంత మొబైల్ పిచ్చి ఎక్కేసింది చెప్పినా, చివరికి భోజనం చేసే దగ్గర ఫోనే, స్నానం చేసే దగ్గర ఫోనే, బాత్రూంలో కూడా ఫోన్ అడ్డిపోతున్నారు. బాత్రూంలోకి ఎందుకంటే ఇప్పుడు లోపల ఫోన్ లేకపోతే చాలా కార్యక్రమాలు జరగవు. లోపల కూడా ఫోన్ ఇడికి లోపలికి ఎందుకు ఫోన్ అంటే అది తెలుసు. ఒకప్పుడు పెద్దోళ్ళు ఉండేవారు, ముగిస్తున్నాను, పెద్దోళ్ళు ఉండేవారు. ఆ పెద్దవారికి వాళ్ళకి ఉదయాన్నే టీ తాగితే అవుతుంది, ఏటని అడగండి. వాళ్ళకి టీయో స్మోక్ చేస్తేనే అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్కి చెప్పండి, ఆ టబ్ మీద కూర్చున్నాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇంకేం ఓపెన్ అవ్వవాడికి, అది ఓపెన్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. బాత్రూంలోకి ఫోన్ ఎందుకండి? నడుతాను. నీ టైం దేనికి ఇస్తున్నావు? నీ ఎనర్జీ దేనికి ఇస్తున్నావు? నీ థాట్స్ దేనికి ఇస్తున్నావు? నీ క్రీస్తు కొరకు ఇవ్వగలవా? అడావుడిగా తిరుగుతాం ఈ క్రిస్మస్లో, ఈదులన్నీ తిరుగుతాం. ఆ పడుకున్న వాళ్ళు లేపెత్తాం, పడుకున్న తలుపు కొట్టి లేకండి, క్రీస్తు నేడు పుట్టినాను నడుతాను. నేడు పుట్టాడు లేరా? పుట్టాడు ఇయాల అంట నడుతాను. నేడు పుడతాడు ఆయన, మళ్ళీ పుడతాడా అని అడుగుతాను. ఆయన నాడు పుట్టాడు,
నేడు పుట్టడు. ఇక ఆయన భౌతికంగా పుట్టడు. ఎలా పుట్టాలి చెప్పనా? నీ జీవితంలో పుట్టాలి, వాడి జీవితంలో పుట్టాలి, వాడి జీవితంలో పుట్టాలి. నా జీవితంలో పుట్టిన ప్రభు నీలో కూడా పుడతాడు, రా బయటకు అని చెప్పాలి. అలా చెప్పు మీనింగ్ఫుల్గా. ఇక రాబోతున్నాడు ప్రభు, ఇక త్వరలోనే రాబోతున్నాడు అని చెప్పు. ఇదిగో ఈ మొదటి శతాబ్దపు క్రిస్మస్ని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే రెండో రాకడ కూడా జరగబోతుందని చెప్పు. సిద్ధపడండి అని చెప్పు. ఇవి చెబుతున్నావా? హ్యాపీ క్రిస్మస్, మేరీ. ఓకే, ఎవరికి హ్యాపీ, ఎవరికి మేరీ క్రిస్మస్ అని అడుగుతున్నాను. మీకే హ్యాపీ క్రిస్మస్ కాదు. ఎవరికి హ్యాపీ ఉండాలి చెప్పండి? మిమ్మల్ని బట్టి దేవుడికి హ్యాపీ ఉండాలి. అందుకే ఆ రోజు మరియమ్మ త్యాగం చేసింది, యోసేపు త్యాగం చేస్తాడు, వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఇళ్లలోనికి రప్పించాడు. ఇప్పుడు మీరు కూడా త్యాగాలు చేయండి. మీ వీధుల్లోకి క్రీస్తు రావాలి, మీ ఊర్లోకి క్రీస్తు రావాలి, మీ కుటుంబాల్లో క్రీస్తు రావాలి. ఇంకా చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా క్రీస్తు రావాలి. మీరే ఆత్మీయంగా వాళ్ళ మధ్య ఆయన పుట్టేలాగా చెప్పండి, త్యాగం చేయాలి. ఆ సినిమాలకు వెళ్ళండి, మీరు కూడా సినిమాలకు వెళ్ళిపోండి. మేము రామరా అని చెప్పండి, నిజాయితీగా ఉండండి, మేము యేసయ్య బిడ్డలమని చెప్పండి. క్రీస్తు మిమ్మల్ని బట్టి మహిమను పొందుతాడు. సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి మహిమ వస్తుంది. మిమ్మల్ని బట్టి భూమి మీద సమాధానం కలుగుతుంది. అట్టి క్రిస్మస్ మీకు అందరికి దేవుడు జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.